మహిమ కలిగినటువంటి ఆయన నామములో ఉన్నటువంటి కృపాక్షేమములు నిత్యంగా మనకు దొరుకునుగాక. ఆమేన్. గడిచినటువంటి కాలమంతటిలో ఆయన మనల్ని కాపాడాడు. 6 నెలలు 6 ప్రభువుల ఆరాధనలలో మనకు తోడుగా ఉన్నాడు. 7వ ప్రభువుల ఆరాధనలో ఆయనను ఆరాధించడానికి కృపనిచ్చాడు. ఇచ్చినటువంటి కృపను బట్టి 7వ నెలలో ప్రవేశింపజేసి ఆయన సన్నిధిలో ఈ ప్రభువుల ఆరాధనలో మరొక్కసారి ఆయనను స్తుతించడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి ఇచ్చిన కృపను బట్టి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పటికే మీకు తెలిసి ఉన్నది ఈ వాక్య అంశం ఏమిటో. ఈరోజు వాక్యం ఏ అంశం మీద నడిపించబడుతుందో ఇప్పటికే మీకు తెలుసున్నది. చెప్పండి, అంశం ఏమిటండి? ఎవరన్నా చూసారా? చూడలేదా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కొద్దిగా సైలెంట్లో పెట్టండి, లేదంటే మ్యూట్లో పెట్టండి. ఒక చిన్న మాట. ఈరోజు వాక్య అంశం ఏమిటంటే నిన్ను నమ్మిన దేవుడు. చెప్పండి, మరొక్కసారి చెప్పండి, మరొక్కసారి అదే మాట చెప్పండి. నిన్ను నమ్మిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కొద్దిమంది ఉన్నామని కంగారు పడొద్దు, కొద్దిమంది ఉన్నామని భయపడొద్దు. అమ్మో, మాకు సంబంధించిన రాలా, మా రక్త సంబంధులు రాలా, మా ప్రియులు రాలేదు, మా స్నేహితులు రాలేదని కంగారు పడితే నీ స్నేహితుడు రేపు పొద్దున్న నరకానికి వెళ్తే నువ్వు కూడా ఆడికి వెళ్ళాల్సి వచ్చింది. జాగ్రత్త. ఆత్మ సంబంధమైనటువంటి ఈ జీవితంలో నీ స్నేహితుడైనా, నీ బంధువైనా, నీ చుట్టమైనా, నీ ఎరుగు పొరుగు వారైనా, నీ అన్నైనా, చెల్లైనా, అక్కైనా అన్నీ ఆయనే అవ్వునుగాక. ఆమేన్. ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను మీకు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. చాలా పేరు కలిగిన వ్యక్తి, చాలా గొప్ప నామం కలిగిన వ్యక్తి. ఈరోజు కూడా యేసు ప్రభువారిని జ్ఞాపకం చేసుకుంటే ముందుగా ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటాం. యేసు ప్రభువారు, యెహోవా దేవుడు అధికంగా ప్రేమించినటువంటి ఆ వ్యక్తి. ఇంకో మాట చెప్పాలంటే నా ఇష్టానుసారుడు అని పిలువబడినటువంటి వ్యక్తి. బైబిల్ గ్రంథం అంతయు తిరగవేస్తే ఆయన ఇష్టానుసారునిగా, ఆయన హృదయానుసారునిగా, ఆయన మాటను ఉన్నది ఉన్నట్టుగా, ఆయన మాట చెప్పినట్టుగా చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అందుట్లో ప్రథముడు, అందుట్లో ముఖ్యుడు, అందుట్లో అందరికంటే మొదటిగా నిలబడేటటువంటి వ్యక్తి దావీదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక్కసారి చెప్పండి, ఒకసారి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. ఈ దావీదు చేసినటువంటి పని, ఆయన పుట్టినటువంటి కుటుంబంలో ఆయన కంటే ముందుగా అన్నదమ్ములు ఉన్నారు, అన్నలు ఉన్నారు, అందరు అన్నలే. ఆఖరివాడు అందరి చేత ఏమని పిలువబడుతున్నాడంటే పనికి రానోడు. దేనికి ఉపయోగం లేదు, దేనికి ఉపయోగపడ్డు. వీడు వేస్ట్గాడు. ఒక మాట చెప్పాలంటే ఖచ్చితంగా మన భాషలో చెప్పాలంటే వీడు వేస్ట్గాడు. అందరి నోట, తల్లిదండ్రుల నోట, స్నేహితుల నోట, బంధువుల నోట పిలువబడుతున్న మాట ఏంటంటే, దావీదుని గురించి వినబడుతున్న మాట ఏంటంటే వీడు వేస్ట్గాడు. అర్థమవుతుందా? పిలువబడుతుంది. చాలా రోజులు అయిపోయాయి. 11 సంవత్సరాలు ఇదే విధంగా పిలువబడ్డాడు. 12వ ఏట వచ్చింది. ఇక చూసి కొంచెం 9-10 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇక ఏమైపోతుందంటే, ఈ దావీదును చూసినటువంటి అన్నదమ్ములన్న ఇలాంటోడు మా కుటుంబంలో ఉండడం ఏంటి, వీడంత దుర్మార్గుడు కానీ, వీడంత పనికిమాలినోడు కానీ, వీడంత బలహీనుడు కానీ మా కుటుంబంలో లేడు. తండ్రి యెషయి,
నాన్నగారు, రాజు దగ్గర ఉన్నటువంటి సైన్యములో నీ కుమారులంతా బలవంతులుగా, యుద్ధశూరులుగా, యుద్ధ వీరులుగా కనబడుతున్నారు, కానీ ఈ దావీదు మాత్రమే యుద్ధం చేయడానికి పనికిరాని వ్యక్తిగా, యుద్ధంలో పోరాడడానికి పనికిరాని వ్యక్తిగా ఉన్నాడయ్యా. ఈ దావీదును అర్జెంటుగా మీరు చేయవలసిన పని ఏంటంటే 4 గొర్రెలను పంపించి అడవికి పంపించేసేయండి. మా తమ్ముడని చెప్పుకోవడానికే మాకు సిగ్గుగా ఉంది, మా తమ్ముడని పిలవబడడానికే మాకు సిగ్గుగా ఉంది. అందరూ ఎగతాళి చేస్తున్నారయ్యా, గేలి చేస్తున్నారయ్యా. మేము ఎంత యుద్ధం చేసినా, ఎంత పోరాడినా ఆఖరాకు అనే మాట ఏంటో తెలుసా? మీ తమ్ముడు బలహీనుడు అంటున్నారు. ఇక మాకు తమ్ముడు లేడని మేము అనుకుంటాం, మీకు కొడుకు లేడని మీరు అనుకోండి, అడవికి పంపించానని పంపించేశాడు. ఈ లోపల సౌలును ఎన్నుకున్నాడు దేవుడు, రాజుగా చేశాడు. సౌలు చేయొద్దన్న పనిని చేశాడు కాబట్టి ఇక దించేయాలి, మరొకరిని రాజుగా పెంచాలి, మరొకరిని రాజుగా పెట్టాలని అనుకుంటున్నాడు. అనుకున్న తర్వాత రాజు అయినటువంటి సౌలు దగ్గరికి ప్రవక్త వెళ్ళలేదు, కానీ యెష్షై కుమారుల దగ్గరికి వెళ్ళాడు. యెష్షై దగ్గరికి వెళ్ళి నీ కుమారులందరినీ పిలువు అంటే అందరినీ పిలిచాడు. ఒక్కొక్కరి మీద చేసి ప్రార్థన చేస్తే ఇతను కాదు, రెండోవాడు ఇతను కాదు, మూడోవాడు ఇతను కాదు, నాలుగోవాడు ఇతను కాదు, ఆఖరిగా ఇక ఉన్న వాళ్ళందరూ అయిపోయారు. యెష్షై, ఎంతమందేనా నీ కుమారులు? అవునయ్యా, ఎంతమందేనా కుమారులు? తండ్రి కూడా దావీదును తన కొడుకుని చెప్పుకోవడానికి ఇక్కడ సిగ్గుపడుతున్నాడు. అంతగా దూషింపబడుతున్నా, అంతగా వెలివేయబడిన, అంతగా త్రోసివేయబడినటువంటి దావీదుని దేవుడు అంటున్నాడు కదా. ఆ మాటను చదువుకుందాం. సమూయేలు గ్రంథము 16వ సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. చదవగలిగిన వాళ్ళు చదవండి. అతడు వాని పిలువనంపించి అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇత్తడే. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబం అంతా నమ్మట్లా, బంధువులు ఎవరు నమ్మట్లా, స్నేహితులు ఎవరు నమ్మట్లా, కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడనటువంటి వ్యక్తిగా ఉన్నాడు దావీదు. కనీసం తల్లిదండ్రులు వీడు నా కుమారుడని చెప్పుకునేటటువంటి స్థితిలో కూడా లేడు దావీదు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి దావీదుని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇతడే నేను కోరుకున్నాడు. ఆమెన్. ఇతడే నేను కోరుకున్న వ్యక్తి. అనేక సార్లు నీవు అనుకునేటటువంటి సంఘటన కానీ అనుకునే మాట ఏంటంటే, ఇక నన్ను ఎవరు ఇష్టపడరుగా, ఇక ఎవరు నాతో మాట్లాడరుగా, ఇక ఎవరు నా గురించి చెప్పుకోరుగా, ఇక ఎవరు నన్ను గురించి మాట్లాడరు కదా, ఇక ఎవరు నా గురించినటువంటి మాట రాదు కదా, ఇక ఎవరు నన్ను ప్రేమించరు కదా, ఇక ఎవరు నన్ను దర్శించరు కదా, ఇక ఎవరు నాతో సహవాసం చేయరు కదా, ఇక ఎవరు నాతో స్నేహం చేయరు కదా. అందరి దృష్టిలో వెలివేయబడిన వాడిని, అందరి దృష్టిలో త్రోసివేయబడిన వాడిని, అందరి దృష్టిలో నేను ఒక భయంకరమైనటువంటి వ్యక్తిగా ఉన్నాను, ఇక అందరు నన్ను దూషిస్తున్నారు, హింసిస్తున్నారు, అనేక రకాలుగా మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు. అందరి దృష్టిలో త్రోసివేయబడినటువంటి దావీదంట దేవుని దృష్టిలో పడ్డాడు. ఆమెన్, ఆమెన్ చెప్పగలరా? సప్పిడి చచ్చు మాటలొద్దు, చెప్పేదేదో కొంచెం బిగ్గరగా చెప్పండి. మరొక్కసారి చెప్పండి. హల్లెలూయా. మనుష్యుల దృష్టిలో పడిన ఎవడైనా దేవుని దృష్టిలోంచి తోసివేయబడతాడు. దేవుని దృష్టిలో పడిన వాడెవడైనా ఆయన ఉన్నతమైన కృపను పొందుకుంటాడు. కొంచెం సౌండ్ తగ్గించు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని
దేవుని దృష్టిలో పడాలి అనుకున్న ఎవరైనా సరే, దేవుని కృపతో నడిపించబడాలని ఆశ కలిగిన వారు ఎవరైనా సరే, దేవుని సన్నిధిలో ఉన్న మేలులు పొందాలి, ఆయన కృపను పొందుకోవాలి, ఆయన మహిమ కలిగినటువంటి హస్తపు నీడలో దాచబడాలి, ఆయన ఉన్నతమైనటువంటి రాజ్యమునకు వారసునిగా మార్చబడాలని ఆశ కలిగిన ఎవరైనా ఆయన సన్నిధిలో కనబడతారు. ఆమేన్, హల్లెలూయా. మీకు మరొక మాట చెప్తా, ఆయన సన్నిధిలో కనబడాలని ఆశ కలిగిన వారు ఎవరంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చువారు. దావీదుకున్నటువంటి అన్నలందరూ ఎక్కడ కనబడుతున్నారంటే రాజు యొక్క సముఖములో, రాజు ముఖము ఎదుట సైన్యములో కనబడుతున్నారు. కానీ దావీదంట ఆయనను దర్శిస్తున్నాడు. దావీదంట అరణ్యములో ఉన్న, అడవిలో ఉన్న దేవునిని ఆరాధించేటటువంటి కృపను పొందుకున్నాడు. ఆమేన్. స్నేహించడానికి స్నేహితులు లేరు, మాట్లాడడానికి మనుషులు లేరు, మంచి చెడ్డలు పంచుకోవడానికి కానీ అతనికి ఉన్నటువంటి బాధను చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు. గొర్రెలున్న ఎదరా ఆయన చేతిలో పిల్లనిగురో ఉంది అని అంటున్న మాట ఏంటో తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. ఆమేన్. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏదైనా ఉన్నదంటే అది పాట రూపంలో దేవునితో మాట్లాడుతున్నాడు. అందరూ నాకు ఇష్టం లేదు, అందరూ నాకు నచ్చదు, అందరూ వీడి గురించి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటే దావీదు గురించి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇతడే నేను కోరుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనుష్యులు ఎవరు నమ్మకపోయినా, మనుష్యులు ఎవరు ఇష్టపడకపోయినా దేవుడు నమ్ముతున్నాడు దావీదుని. దావీదు వలనే ఈ రాజ్యమునకు పేరు ప్రఖ్యాతి రాబోతుంది. మనుషులందరూ త్రోసివేసినా, మనుషులందరూ దూషిస్తున్నా, మనుషులందరూ హేళన చేస్తున్నా దావీదుని దేవుడు చూసి అంటున్న మాట ఏంటో తెలుసా? నా హృదయానుసారుడు. ఆమేన్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన హృదయానుసారుడిగా మార్చబడుట కొరకు దావీదు చేసిన పని ఒక్కటే, ఆయన సన్నిధిలో తనను తాను కనబరుచుకుంటున్నాడు. నిన్ను నమ్మాడండి దేవుడు. దావీదు నమ్మాడండి. దావీదు ఆరాధించడం చూసి, దావీదు దేవుని స్తుతించడం చూసి, దావీదు దేవుని కృపను పొందుకోవడం చూసి, దావీదు దేవుని ఆత్మలో పరవశించడం చూసి, ఆరాధన చేస్తూ ఉండగా చీకటి పోతుంది, ఆరాధన చేస్తూ ఉండగా ఆత్మతో నింపబడుతున్నాడు, ఆరాధన చేస్తూ ఉండగా మహిమ కలిగిన కార్యములు జరుగుతూ ఉన్నాయి. ఆమేన్. దావీదుని అంటున్నాడు కదా, సమూయేలు వచ్చాడండి, ప్రార్థన చేస్తున్నాడు. కండలు తిరిగినటువంటి ఒక అన్న వచ్చాడు. మొదట అన్న కండలు తిరిగి లావుగా ఉన్నాడు, చక్కగా ఇట్లా అంటే అసలు కండలు తిరిగి ఉన్నటువంటి ఆ వ్యక్తి యుద్ధానికి వెళితే 10 మందినైనా ఎదుర్కొని నిలబడగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు. ఆ అన్న వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు సమూయేలు. అయ్యా, చాలా బలంగా ఉన్నాడు, చాలా దృఢంగా ఉన్నాడు, ఇతనుకు రాజు అయ్యే క్వాలిటీలు 100% ఉన్నాయ్యా. ఇతను కోరుకున్నావు నువ్వు. ప్రార్థన చేశాడు, తల మీద చేపెట్టాడు. ఇతను కాదు. రెండో వ్యక్తి వచ్చాడు. రెండో వ్యక్తి అంట చాలా తెలివి కలిగినవాడంట, రాజునకే ఆలోచన చెప్పగలిగేటటువంటి తెలివి కలిగినవాడంట. 100 మంది వచ్చినా ఎలా వారిని ఓడించాలో పన్నాగాలు వేసేటటువంటి వ్యక్తి అంట. ఎటు నుంచి వెళితే యుద్ధంలో గెలుస్తామో, ఏ వ్యూహం పన్నితే ఈ యుద్ధంలో విజయాన్ని సంపాదిస్తామో అనేటటువంటి ఆలోచన కలిగినవాడు రెండోవాడిని చూసి అంటున్నాడు, అయ్యా అతని కండలు ఉన్నాయి, ఇతను కండలు ప్లస్ తెలివి కలిగినాడు. అయ్యా, ఇతను నువ్వు కోరుకునేదంటే కాదు. అదేవిధంగా అందరూ వస్తూ ఉన్నారు, అందరూ కనబడుతున్నారు, అందరి గురించి ఈయన వినవేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. సమూయేలు మాటలన్నిటినీ దేవుడు విని ఆఖరిగా అంటున్నాడు కదా, అందరూ అయిపోయారయ్యా, ఇంకెవరు లేరయ్యా అంటే, లేదు లేదు లేదు, ఇంకొకడున్నాడు. లేదు సమూయేలు, లేదు అయ్యా, యెషయాని అడిగానయ్యా, ఇంతమంది నాకు కుమారులు అంటున్నాడు. అయ్యా లేడయ్యా, ఎవరు లేరంటయ్యా. కాదు, ఇంకొకడున్నాడు. యెషయాని అడిగితేనేమో యెషయా ఇంతమంది కుమారులు అంటున్నాడు.
దేవుణ్ణి అడిగితేనేమో ఇంకొకడు ఉన్నాడు అంటున్నాడు. ఎవరికి సమాధానం చెప్పాలో, ఎవరి మాట ఆయన వినాలా అర్థం కాక సందిగ్ధంలో ఉండి ఇక ఆయన కోపము తెచ్చుకొని యెషయా దగ్గరికి వెళ్ళి, ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు, ఆరుగురే అంటున్నావు, దేవుడేమో ఇంకొకడు ఉన్నాడు అంటున్నాడు, ఇంకొకడు ఉన్నాడేమో గమనించు, తెలుసుకో, ఆలోచించు అని అరిచి కొంచెం కోపం తెచ్చుకుని మాట్లాడిన తర్వాత అప్పుడు అంటున్నాడు కదా, అయ్యా ఒకడున్నాడయ్యా, పనికిమాలోడు ఒకడున్నాడయ్యా, దేనికి పనికిరానటువంటి ఒక వ్యక్తి అడవిలో గొర్రెలను కాసుకుంటూ ఉన్నాడు, అడవిలో గొర్రెలను మేపుతూ ఉన్నాడు, దేనికి పనికిరాడని మేము అన్ని అడవిలోకి పంపించామయ్యా అంటే అతన్ని పిలువనంపించు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు మనుషులు చూసేటటువంటి చూపుతో నిన్ను చూడట్లేదు, కానీ ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక చొప్పున ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు అడగాలండి? యెషయాని ఎంతసేపు అడిగినా చెప్పట్లేదు కదా. ఇక పిలువనంపించిన తర్వాత వచ్చాడు రేపు పనికిమాలినోడు, వీడి ద్వారా ఇప్పటి వరకు ఇంట్లోనే వీధిలోనే పేరు పోయింది అనుకుంటే ఇప్పుడు దేశం మొత్తం పేరు పోయేటట్టుగా వీడు చేస్తున్నాడు. ఎందుకు పిలిచావు నాన్న, నీకు బుద్ధి లేదా అని ఒకడు అంటున్నాడు, నీకు ఏమి అనిపించట్లేదని ఇంకోటి అంటున్నాడు. ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటే తల ఎత్తుకుని చూసేటటువంటి అవకాశం కూడా లేక ఏడుస్తూ హృదయం పగిలిపోయి నా అన్నలు అని చెప్పుకునేటటువంటి ధైర్యం కూడా లేక భయంకరమైనటువంటి బాధతో వేదనతో సమూయేలు దగ్గరకు వచ్చి నిలబడితే సమూయేలు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇప్పుడు నిజముగా దేవుని కృపతో సమూయేలు చూస్తున్నాడు. చక్కని నేత్రములు కలిగి చక్కని ముఖము కలిగినటువంటి ఈ వ్యక్తి. మీకు మాట చెప్తాను, ఆయన నిన్ను కోరుకుంటే నీ బలాన్ని బట్టి నిన్ను కోరుకోడు, నీ అందాన్ని బట్టి నిన్ను కోరుకోడు, నీ ఆస్తిని బట్టి నిన్ను కోరుకోడు, నీ శరీరాకృతిని బట్టి నిన్ను కోరుకోడు, నీ తెలివితేటలను బట్టి నిన్ను కోరుకోడు, నీకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి నిన్ను కోరుకోడు. ఆయన నిన్ను కోరుకుంటే నీలో ఏం చూస్తాడో తెలుసా? విరిగి నలిగిన మనస్సు, అది దేవునికి ఇష్టమైనదైతే, దేవుని చిత్తానుసారమైనదైతే దానిని బట్టి నిన్ను కోరుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. నానా కూర్చోపెట్టమ్మా అని తమ్ముడిని కూర్చోపెట్టి తీసుకొచ్చి కూర్చోపెట్టు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను చూసే దృష్టి మనుషులు చూసే దృష్టికి చాలా వ్యత్యాసమైనది. సమూయేలు అనుకున్నాడేమో 12 సంవత్సరాలుగా వీడికి ఎంత చిన్నగా ఉన్నాడు, ఎంత సన్నగా ఉన్నాడు, ఎంత పొట్టుగా ఉన్నాడు, బుడతడిలాగున్నాడు, వీడిని కొడుకున్నాడేంటి దేవుడు, వీడిని పిలవమన్నాడేంటి దేవుడు అంటే, సమూయేలు బలాన్ని బట్టి కాదు, ఆత్మ సంబంధమైన జీవితాన్ని బట్టి నేను కోరుకున్నాను. బలాన్ని బట్టి కాదు, ఆత్మ సంబంధంగా వాడు ఎంత బలవంతుడో నీకు తెలియదు సమూయేలు. నీకు ఇప్పుడు తెలియదు, రేపు యుద్ధం రాబోతుంది, ఆ యుద్ధంలో దావీదు ఎంత బలవంతుడో నేను చూపించబోతున్నాను. ఓ మంచి స్తోత్రం చేయొచ్చుగా. హల్లెలూయా. దావీదును చూసినటువంటి దృష్టి ఎలా ఉందంటే, అంటున్నాడు కదా, మనుష్యులు చూసే దృష్టితో దేవుడు చూడడు. ఇక చెప్పిందే, దేవుడు చెప్పిన మాటను విని సమూయేలు దావీదుని పిలిచి, అయ్యా మోకరించాయి అంటే ఇంకో మాట చెప్పక, ఇప్పుడు వచ్చిన అన్నలందరూ నేను రాజ్యంలో పేరు కలిగిన నేను మోకరించడం ఏంటి, నేను బలవంతుడిని నేను మోకరించడం ఏంటి అని వెళ్ళి నుంచుంటే, దావీదంట సమూయేలును చూసి, అయ్యా క్షేమము కలుగును గాక, మీ క్షేమం కలుగును గాక, మీ క్షేమం కలుగును గాక. సేవకుని యొక్క క్షేమాన్ని కోరుకునేవాడు ఎవడో తెలుసా? ఆత్మీయుడే. వచ్చి రాగానే మీ క్షేమం కలుగును గాక అని పలకరించాడు, వందనాలు చెప్పాడు, మోకరించాడు. నేను ప్రార్థన చేస్తాను సమూయేలు, నిన్ను దేవుడు దావీదు నేను ప్రార్థన చేస్తాను అని సమూయేలు చెప్పి, నేను దేవుడు కోరుకున్నాడో లేదో నేను తెలుసుకుంటాను అని అన్నాడు. అన్న వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మోకరించినటువంటి ఈ దావీదును చూసి అప్పుడు అనుకుంటున్నాడు కదా సమూయేలు, ఇతడు ఆత్మ సంబంధమైన వ్యక్తి.
హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కావలసినది నీ బలం కాదు, వజ్ర వైడూర్యాలు కాదు, నీ ఆస్తిపాస్తులు కాదు, నీ తెలివితేటలు కాదు. నీకు 16 సంవత్సరాలు 20 సంవత్సరాలు రాగానే నేను తెలివి కలిగినోడిని, నేను బలం కలిగినోడిని, నేను మాట్లాడగలిగినోడిని, నేను మాట్లాడతాను. సేవకుడు చెప్పిన మాట నేను వినను, సేవకుడి క్షేమాన్ని నేను కోరను. నన్ను బతిమాలాలి, నన్ను పిలవాలి, నన్ను అడగాలి, పదే పదే రావాలి. మనుష్యులు చూసినటువంటి దృష్టితో నువ్వు దేవుని సేవకుని దేవుని చూస్తున్నావేమో. 6 అందరూ కూడా మనుష్యులు చూసినటువంటి దృష్టితో చూసి మోకరించకుండా, గౌరవం లేకుండా సేవకుడితో బిహేవ్ చేస్తే, ప్రవక్తగా చూడకుండా ఒక మనిషిగా చూసి బిహేవ్ చేస్తే, దావీదు మాత్రమే సేవకుడిగా చూశాడు, సేవకుని గౌరవించాడు, సేవకుడి మాటకు లోబడ్డాడు. ఇక అంటున్న మాట ఏంటో తెలుసా? నన్ను కోరుకున్నాడా? 12 సంవత్సరాలు కూడా లేదయ్యా, నేనేం మాట్లాడలేనయ్యా అంటే, అప్పుడు అంటున్న మాట ఏంటో తెలుసా? దావీదు అంటాడు కదా, అభిషేకించబడిన తర్వాత గొల్యాతు అనబడిన వ్యక్తి వచ్చినప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా గొర్రెను తీసుకుని వెళ్ళిపోతే సింహాన్ని నేను చీల్చా, నా గొర్రెల మీదకు దాడి చేయడానికి వస్తే తోడేలను నేను చీల్చేశా, ఎలుగుబంటిని ఒక చిన్న కుక్క పిల్ల వలె అటు ఇటు తిప్పి దాన్ని విసిరిగొట్టా. 12 సంవత్సరాలు నువ్వేం చేస్తావురా బాబు? మీ అన్నలు ఏం చేయలేకపోతున్నారు? నువ్వేం మాట్లాడతావురా బాబు? మీ అన్నలు ఏం చేయలేకపోతున్నారు? ఆటలు ఆడుకునే స్థలం కాదు ఇది. వెళ్ళు, సేవ అంటే ఆడుకునే స్థలం కాదు, ఆటలు కాదు అంటే. దావీదు అంటున్న మాట ఏంటి తెలుసా? ఇలాంటి ఎన్నో చేశాను కానీ క్రూర మృగాలని విసిరిగొట్టినోండి నేను, వీడొక లెక్క నాకు. కారణం ఏంటంటే దేవుడు చూసేది ఆత్మీయతను. ఆయనను నమ్ముతున్నాడు. రాజైన సౌలు ఆ నమ్మకాన్ని కోల్పోతే దావీదును నమ్మాడు దేవుడు. ఊరంతా ఇక్కడ ఉంటే ఊర్లో ఉన్న మనుషులందరిని వదిలేసి ఊరి బయట ఉన్నటువంటి దావీదును కోరుకుంటున్నాడు. దావీదుని గురించి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అతడు నా ఇష్టానుసారుడు. నేను నమ్ముతున్నాను దావీదు ఖచ్చితంగా యుద్ధంలో విజయం సాధిస్తాడని. నేను నమ్ముతున్నాను దావీదు నా రాజ్యాన్ని నేను అనుకున్న రీతిలో ఆయన కడతాడని. నేను నమ్ముతున్నాను దావీదు నా కొరకు తనను తాను అప్పగించుకొని తనను తాను నా కొరకు ఏర్పరచుకుంటాడని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్నలు అన్నారని, వాళ్ళు అన్నారని, వీళ్ళు అన్నారని దేవుని సన్నిధిని ఎప్పుడు దావీదు విడిచిపెట్టలేదంట. దేవుని సన్నిధిలో నుంచి ఎప్పుడు దూరం అవ్వలేదంట. దేవుని సన్నిధిలో నుంచి ఎప్పుడు పారిపోలేదంట. దేవుని సన్నిధిలో నుంచి ఎప్పుడు దూరంగా వెళ్ళిపోలేదంట. దావీదును గురించినటువంటి మాటను ప్రస్తావించినప్పుడు మనకు వినబడే మాట ఏంటో తెలుసా? దావీదు యొక్క కీర్తనలు. సౌలు కీర్తనలనలా, యోబు కీర్తనలనలా, లేకపోతే పౌలు గారి కీర్తనలనలా, లేకపోతే వేరే వేరే కీర్తనలు అనలేదు కానీ దావీదు కీర్తనలు. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా గొప్ప కాపరి, యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా మంచి కాపరి. పచ్చిక గల చోట్ల ఆయనే నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలములయంత నన్ను నడిపించును, గాఢంధకారపు
పచ్చిక గల చోట్ల ఆయనే నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును. నా కలి తీరనే, నా దాము తీర్చెనే, నా కలి తీరనే, నా దాము తీర్చెనే, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను. నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. హల్లెలూయా. అడవిలో ఉన్నప్పుడు ఇలా పాడుకుంటున్నాడు. గాఢంధకరమైనటువంటి లోయలలో సంచరించిన, ఎక్కడికి వెళ్ళినా, అగాధంలోకి వెళ్ళిపోయినా, అరణ్యంలోనికి వెళ్ళిపోయినా, సింహములు ఎదుట నిలబడినా, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించుచున్నదయ్యా. నాకు భయం పోయింది. ఎందుకో తెలుసా? నీవు నా పక్షంగా ఉన్నావు కాబట్టి నాకు లేమీ లేదు, నాకు భయం లేదు అని ఆరాధిస్తున్నాడు. ఆ ఆరాధనే దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా దావీదును మార్చినది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పాడుకుంటున్నటువంటి పాటను బట్టి దావీదు దేవునికి ఇష్టానుసారునిగా మార్చబడ్డాడు. పాడుకుంటున్నటువంటి పాటను బట్టి దావీదు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. పాడుకుంటున్నటువంటి పాటను బట్టి దావీదు దేవుని సన్నిధిలో అద్భుతమైనటువంటి కృపను పొందుకున్నాడు. అప్పుడు అంటున్నాడు కదా, ఈ పాటను చూసినటువంటి దేవుడు, ఈ ఆరాధనను చూసిన దేవుడు, ఈయన ఆత్మీయతను చూసిన దేవుడు, అందరూ తమకు నచ్చిన మార్గంలో నడుస్తూ ఉంటే, అందరూ తమకు నచ్చినటువంటి ఆ ప్రాంతాలకు, తమకు నచ్చిన స్థలాలకు వెళుతూ ఉంటే, దావీదంట దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాడు. ఆమేన్. నేను నమ్ముతున్న దావీదుని. పడిపోయాడయ్యా, పడిపోతున్నాడయ్యా కాదు, నేను నమ్ముతున్న దావీదుని. అరణ్యంలోకి వెళ్ళి ఏం చేశాడు ఎవరికి తెలుసాయా? ఎవరి గొర్రెలు దొంగతనం చేశాడో ఎవరికి తెలుసాయా? ఎలాంటి పాడు పనులు చేశాడో ఎవరికి తెలుసాయా? మంత్రగాడిగా మార్చబడ్డాడో, చేతబడి చేసేవాడిగా మార్చబడ్డాడో, పనికి మల్లాడిగా మార్చబడ్డాడో, తాగబోత అయిపోయాడో, తిరుగుబోత అయిపోయాడో ఎవరికి తెలుసు? నేను నమ్ముతున్న దావీదుని. నాకు తెలుసు దావీదు ఎలా అంటాడు. దావీదు మనసు ఏంటో నాకు తెలుసు. నేను నమ్ముతున్న దావీదుని. హల్లెలూయా. ఇప్పుడు చదవండి సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. అతడు వాని పిలువనంపగా అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే మోకరించాడు, అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత వెళ్ళిపోయాడు. ఇక మరలా దావీదుకి ఏం చేయాలో అర్థం కావట్లే. అప్పటి వరకు దూషింపబడినాడు, అప్పటి వరకు అవమానపరచబడినాడు, అప్పటి వరకు భయంకరమైనటువంటి మాటలు ఎంతోమంది ద్వారా మాట్లాడింపబడిన వాడు, విన్నవాడు. ఇక దావీదు అనుకుంటున్నాడు, దేవుడు నన్ను కోరుకున్నాడా? దేవుడు నన్ను నమ్ముతున్నాడా? రాజుగా అవ్వడానికి నన్ను అభిషేకించాడా? రాజు ఉండగానే మరొక రాజు నన్ను సిద్ధపరుస్తున్నాడా? రెండవ రాజుగా ఇశ్రాయేలు ప్రజలను నేను పరిపాలించడానికి, ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉండడానికి నన్ను కోరుకున్నాడా అనుకున్నాడండి. ఏడుస్తున్నాడండి. అరణ్యంలోనికి వెళ్ళిపోయి బిగ్గరగా ఎలుగెత్తి కేకలు వేస్తున్నాడండి.
ఎలుగెత్తి అరుస్తున్నాడండి. అరుస్తూ అరుస్తూ అంటున్నాడు కదా, అయ్యా నా భయం పోయిందయ్యా, నా దిగులు పోయిందయ్యా, నా అవమానం పోయిందయ్యా, నాకున్నటువంటి ప్రతి సమస్య పోయిందయ్యా, ప్రతి శోధన తొలగిపోయిందయ్యా. కారణం ఏంటో తెలుసా? నీవు నన్ను నమ్మావు కాబట్టి, నీవు నన్ను నమ్ముతున్నావు కాబట్టి, నీవు నాకు తోడుగా ఉన్నావు కాబట్టి. అందరూ వదిలేయచ్చు, అందరూ వెళ్ళిపోవచ్చు, నువ్వు ఒక్కడివి ఒంటరిగా నిలబడి ఉండొచ్చు, ఒంటరిగా నువ్వు కనబడవచ్చు, అందరి దృష్టిలో హీనమైన వ్యక్తిగా నువ్వు ఉండొచ్చు, అందరూ నిన్ను హీనంగా చూడొచ్చు, అందరూ ద్వేషించవచ్చు, దూషించవచ్చు, లేనిపోని మాటలు మాట్లాడొచ్చు, నీ ముందు ఒకలాగా నీ వెనకాల ఒకలాగా ప్రవర్తించవచ్చు. 12 సంవత్సరాల నుండి కలిసి ఉన్నటువంటి అన్నలంట వాళ్ళ స్నేహితులు నిన్నగాక మొన్నొచ్చినాడు ఏదో మాట్లాడాడని వదిలేస్తున్నారండి. 12 సంవత్సరాల బంధాన్ని వదిలేసుకున్నారు. దేవుడు చూడట్లేదా? నీ మనస్సు ఏంటో దేవునికి తెలియదా? నీ హృదయ ఆలోచన ఏంటో దేవునికి తెలియదా? నీ తలంపు ఏంటో దేవునికి తెలియదా? అన్నిటిని చూసి దావీదును అంటున్నాడు కదా, ఇతడే నేను కోరుకున్నాడు. నేను అందరూ అదే విధంగా మాట్లాడుండొచ్చు. దావీదుని ఏ విధంగా దూషించారో, ఏ విధంగా అవమానపరుస్తున్నారో ఆ విధంగా మాట్లాడుండొచ్చు. మాట్లాడారు కదా అని ప్రాణానికి హాని చేసుకోవడం కాదు, కానీ మాట్లాడినటువంటి మాటలను వినకుండా నువ్వు దేవుని మీద నీ దృష్టిని పెట్టుకుని నువ్వు దేవుని కృపలో వర్ధిల్లడానికి, దేవుని ఆత్మతో నింపబడడానికి సిద్ధపడితే, నా దేవుడు అంటున్నాడు కదా, నువ్వు దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోకుండా ఆయన సన్నిధిలో నువ్వు నమ్మకంగా నిలబడడానికి నువ్వు ఇష్టపడగలిగితే, నా దేవుడు నిన్ను కోరుకుని ఆయన ఇష్టానుసారమైన వ్యక్తిగా నిన్ను మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నిన్ను నమ్ముతున్నాడు దేవుడు. ఎవరు నమ్ముతున్నారు? ఎవరిని నమ్ముతున్నాడు? గట్టిగా చెప్పండి. నన్ను నమ్ముతున్నాడని చెప్పుకోండి. పక్కన వాళ్ళకి చెప్పండి, నిన్ను నమ్ముతున్నాడు దేవుడు అని చెప్పండి. గట్టిగా చెప్పొచ్చుగా, నిన్ను నమ్ముతున్నాడని చెప్పండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని నమ్ముతున్నాడు. ఓకే, దేనిని చూసి నమ్ముతున్నాడు? దావీదులో అంటే ఆరాధన చేస్తున్నాడు, అందరూ వదిలేసిన, అందరూ దూషించిన, అందరూ అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడిన అరణ్యంలోనికి వెళ్ళి దేవుని కృపను పొందడానికి ఇష్టపడుతున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు. దావీదును చూసి దేవుడు నమ్మాడంటే ఒక కారణం ఉంది. నిన్ను ఏ విధంగా నమ్ముతున్నాడు ఆయన? ఎందుకు నమ్మాలి? దేవుని సన్నిధిలో కనబడడమే గగనం, దేవుని కృపను పొందుకోవడమే గగనం, దేవుని ఆరాధించడమే గగనం. ఒక ఆదివారం దేవుని సన్నిధిలో కనబడితే సంవత్సరం వరకు మరలా కనబడం. ఒక ఆదివారం దేవుని కృపను పొందుకుంటే అయిపోయిందిలే, వాక్యం చెప్పేలా లైవ్ చూడొచ్చులే అని ఆగిపోతున్నావు. రేపటి రోజున కూడా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళావు. నీ ఫోన్లో చూసుకున్న పరలోక రాజ్యం అంటే ఎట్లా ఉండిద్ది, అవునా అని చూసుకోవాల్సిందంతే. లైవ్లో నువ్వు చూసుకుని వెళ్ళినా వెళ్ళకపోయినా చూస్తున్నాగా చాలే అనుకుంటున్నావేమో. ఆకలేసినప్పుడు కూడా యూట్యూబ్లో బిర్యానీ ఎట్టా చేస్తారని పెట్టుకుని బిర్యానీ ఇంకొకరు తింటారు, ఫుడ్ ఈటింగ్ వీడియోస్ అని ఉంటాయి, అవి పెట్టుకుని చూడు, నీ కడుపు నిండిపోద్దా? నిండిద్దా? తెలివి కలగనోడు నువ్వే అనుకుంటే నిన్ను మించినోడు దేవుడు. హల్లెలూయా. నువ్వే తెలివి కలిగిన వ్యక్తి అయితే నిన్ను మించినోడు దేవుడు. నిన్ను చూసి దేవుడు ఎందుకు ఆయన కోరుకోవాలి? ఎందుకు నిన్ను నమ్మాలి? ఏముందని నమ్మాలి? ఈ ఆలోచన వచ్చిందండి. ఆ ఆలోచనను బట్టి మొట్టమొదటి పాయింట్, ఆయన ఇచ్చిన మొట్టమొదటి పాయింట్ ఏంటో తెలుసా? శరీర బలాన్ని కాదు, నీ ఆత్మీయతను చూస్తున్న దేవుడు. ఆమేన్. చదవండి సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 40వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి వింటున్న మాటే. దావీదు గొల్యాతుకి యుద్ధం జరుగుతుంది. యుద్ధానికి ముందుగా గొల్యాతు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చిన తర్వాత అంటున్న మాట ఏంటంటే మీలో బలవంతుడు ఎవడైనా ఉంటే నాతో యుద్ధానికి రమ్మనండి, పంపించండి. బలవంతుడు ఎవడో వాడిని పంపించండి అంటే సైన్యం అంతటిని చూశాడు, సైన్యం అంతటిని అడుగుతున్నాడు సౌలు. ఎవరు ముందుకు రావట్లా, ఎవరు దగ్గరికి రావట్లా.
ఇక చూసి 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 40 రోజులు అరుస్తున్నాడంట. ఎన్ని రోజులు? 40 రోజులు గొల్యాతు అరుస్తుంటే ఈ మాటను విన్న తర్వాత దావీదు కూడా 40 రోజులు అరణ్యంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కండల వీరుణ్ణి, కండలు తిరుగునని అని అన్న దావీదు మొదట ఏం చేశాడు తెలుసా? అందరికంటే ముందు పారిపోయి గుహలో దాక్కుంటున్నాడు. తెలివి కలిగినోడిని నేను వ్యూహం పనితే, నేను ఆలోచిస్తే ఎవడు దాని నుంచి తప్పించుకోలేడు, నా పన్నాగం నుండి బయటపడడం అసాధ్యం అని చెప్పిన రెండవ అన్న ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ మొదటోడు వెనక పారిపోయాడు. అందరూ భయపడుతున్నారు, అందరూ దాక్కుంటున్నారు. గొల్యాతు అరణ్యములో యుద్ధ భూమిలో నుండి అరుస్తూ ఉంటే శత్రువును చూసి పారిపోతున్నారంట. అంతవరకు దేవుని మీద భారాన్ని వేసి, మందసాన్ని బట్టి వాళ్ళందరూ యుద్ధానికి వెళుతూ దేవుని మీద భారాన్ని వేసి యుద్ధానికి వెళుతున్న వీళ్ళందరూ ఏమైపోయారో తెలుసా? ఇక దేవునిని మరిచిపోయి ఎదురున్నటువంటి శత్రువుని చూసి భయపడుతూ ఉన్నారు. ఓ మధ్యాహ్న కాలమందో ఒక సాయంత్రకాలమందో అన్నలకు అన్నం తీసుకుని వెళుతున్న క్యారేజ్ తీసుకుని వెళుతున్నటువంటి దావీదుకు వినబడుతుంది, మీలో దమ్మున్నవాడు ఎవడైనా రండి యుద్ధానికి, మీలో బలవంతుడు ఎవడో వాడు రండి యుద్ధం చేద్దాం అని గొల్యాతు అరుస్తుంటే, ఎవడరా? మహిమ కలిగిన దేవుని మందస్సం కలిగినటువంటి ఈ ప్రాంతానికి వచ్చి జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్న ఈ ప్రజల మీదకు, ఇశ్రాయేలు మీదకు యుద్ధానికి వచ్చిన వాడు ఎవడు అని వెళ్ళి అరణ్యంలోకి చూడగా అంత ఎత్తున్నాడు, అంత బలంగా ఉన్నాడు. అనియా నువ్వు బలంగా ఉన్నావు కదా అనియా, యుద్ధానికి వెళ్ళాని అంటే, నేను వెళ్ళనయ్యా, నాకు భయం, గొల్యాతుని చూస్తుంటే నాకు తడిచిపోతుంది, అమ్మో నేను పారిపోతున్నాను అంటున్నాడు ఒకడు. రెండో అన్న దగ్గరికి వచ్చి, అన్యా నువ్వు తెలివిగలవాడు కదా అన్యా, మీరందరూ కలిసి యుద్ధం చేయండి అన్యా, మీరు ఓడించేయండి అన్యా, 10 మందిని కొడతా అన్నారు కదా అన్యా, 20 మందిని కొడతా అన్నారు కదా అన్యా, అన్న వెళ్ళండి అన్నయ్యా. ఒక్కడు రాలేదండి ముందుకి. ఇక ఆలోచించుకున్నాడు, దేవునిని తిరస్కరించడానికి ఒక శత్రువు వచ్చి ఎదురు నిలబడినప్పుడు జీవము కలిగిన శక్తిని పొందుకున్నటువంటి నేను శత్రువు ఎదుటికి శత్రువును ఓడించడానికి వెళతాను. దేవుని మీద భారాన్ని వేశాడు, దేవుని కృపను పొందుకున్నాడు, దేవుని ఆత్మతో నింపబడ్డాడు. అరణ్యములో దేవుని దర్శనాన్ని చూసినటువంటి దావీదు, దేవుని దర్శనం పొందుకున్న దావీదు సౌలు దగ్గరికి వెళ్ళి చెప్తే నవ్వుతున్నాడు. సౌలు కూడా నమ్మట్లా చెప్తున్నాడు, సింహాన్ని చంపా, ఎలుగుబంటిని చంపా, తోడల్ని కూడా చంపేశా, చీల్చేసా, ఎట్ట చీల్చట్ల ఇసిరేసా. ఆయన నమ్మట్లే. అయ్యా ఈ డాలుని తీసుకో, ఈ కవచాన్ని తీసుకో, ఈ కత్తిని తీసుకుంటే దేనిని తీసుకోలేదండి. ప్రార్థనాపూర్వకంగా ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఏటి లోయలోనికి వెళ్ళి అక్కడ మోకరించి అక్కడ ప్రార్థన చేసి, అయ్యా ఈ రాళ్ళనే నువ్వు నాకు ఆయుధంగా మార్చావు. 5 రాళ్ళను తీసుకున్నాడు. ఆ 5 రాళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఉపదేశానికి సాదృశ్యంగా ఉన్నాయి. 5 రాళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే దేవుని మహిమ కలిగినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఫలములకు సాదృశ్యంగా ఉన్నాయి. ఆ 5 రాళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే దేవుని కృపలో వర్ధిల్లేటటువంటి వ్యక్తికి సాదృశ్యంగా ఉన్నాయి. అన్నీ తీశాడండి, సంచిలో వేసుకున్నాడు, అక్కడికి వెళ్ళాడు. నీ కత్తి ఎదురా బొడ్డాడా అని అడిగితే, కత్తి చేత కాదు, ఈ రోజు నా దేవుడు నిన్ను నాకు అప్పగించబోతున్నాడు, నీ తలను తెగ నరికి నేను పక్షులకు గెద్దలకు వెయ్యబోతున్నాను. హల్లెలూయా. శరీర ఆకృతిని బట్టి దావీదును దేవుడు నమ్మలేదు, అతని విశ్వాసాన్ని బట్టి నమ్మాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ శత్రువు ఎదుటికి వెళ్ళి రా చూసుకుందామని మాట్లాడడానికి భయపడుతూ ఉంటే దావీదు ఒక్కడే నిలబడ్డాడు ఫిలిష్తీయుల సైన్యం మొత్తానికి ఎదురుగా. ఆలోచించండి, ఫిలిష్తీయుల సైన్యమును చూసే శత్రువులు పారిపోతూ ఉంటే గొల్యాతును చూసి, గొల్యాతు అనే మాట వినబడినప్పుడే అందరూ వచ్చి తమ రాజ్యాలను గొల్యాతు పాదాలకు అంకితంగా మార్చేశారండి. సమస్య వచ్చినప్పుడు అందరూ పారిపోతున్నారు, సమస్య వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు, సమస్య వచ్చినప్పుడు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు, వాళ్ళు అలా మాట్లాడారు, వీళ్ళు ఎలా మాట్లాడారని వెళ్ళిపోతున్నావు కదా.
ఒక్కడ నిలబడితే చాలు, ఆ ఒక్కడిని బట్టి ఒక రాజ్యాన్ని ఆయన స్థిరపరుస్తాడు. ఒక్కడ నిలబడితే చాలు, ఆ ఒక్కడిని బట్టి మహాసైన్యాన్ని ఆయన సిద్ధపరుస్తాడు. దావీదు ఒక్కడే ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాడు. ఏటి లోయలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు కదా, నేనున్నానయ్యా నీ కొరకు, నేనున్నానయ్యా నీ కొరకు నిలబడడానికి, నేనున్నానయ్యా నీ సన్నిధిలో శత్రువును ఓడించడానికి. రాజవ్వడానికి నీవు నన్ను అభిషేకించలా, పేరు ప్రఖ్యాతులు పొందడానికి అభిషేకించలా. ఇందుకొరకే, ఈ యుద్ధంలో జయించడం కొరకే, ఈ యుద్ధంలో విజయం పొందడం కొరకే నన్ను అభిషేకించావు. అందుకొరకు నేను వెళ్ళడానికి, నేను ఓడించడానికి, నేను యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. యుద్ధం కొరకే దావీదును దేవుడు అభిషేకించాడు. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధం కొరకే దేవుడు నిన్ను ఇక్కడికి పంపించాడు. ఒక వ్యక్తి అంటున్నాడు, నేను మొన్న ఒక ఇంటర్వ్యూ చూశాను, దేవుడు నిన్ను రాజుగా చేయాలని కోరుకుంటే నీ కిరీటాన్ని ఇవ్వడు, యుద్ధాన్ని ఇస్తాడు. అభిషేకించాడు, అభిషేకించాడు, అభిషేకించాడు. ఆ సౌలు దిగు, నేను రాజుని నిలిపే సింహాసనంలో కూర్చోాలా. యుద్ధంలో జయాన్ని పొందిన తర్వాత సింహాసనాన్ని దేవుడిచ్చాడు. ఆమేన్. నీ శరీరాకృతిని బట్టి అందరూ నిన్ను గేలి చేయొచ్చు, అవమానపరచొచ్చు, ఇబ్బందికరంగా మాట్లాడచ్చు. బలవంతుని చేతిలో బలమైన బాణంగా ఉన్నవాడిని కూడా తెలివి కలిగినోడు అట్ట ఓడిచ్చేస్తాడంట. ఎట్ట చెప్పండి? అట్ట. ఆడెంత బలం కలిగినోడైనా తెలివి కలిగినోడిని ఎదుర్కోవడం అసాధ్యం. దావీదు తెలివి కలిగినోడు. కవచం ఎదురా పొడ్డాడా, నా దేవుడే నా కవచం. కత్తి ఎదురా పొడ్డాడా, నా దేవుడే నాకు ఆయుధం. డాల్ ఎదురా పొడ్డాడా, ఇదిగో ఈ 5 రాళ్ళే నాకు దేవుడిచ్చినటువంటి, నాకు ఇచ్చినటువంటి రాళ్ళు. ఈ రాళ్ళే నిన్ను ఓడిస్తాయి. ఈ రాళ్ళలో ఒక్క రాయితో నిన్ను పడగొట్టేస్తాను. మండిపోయి కోపం తెచ్చుకొని, నేనేమన్నా కుక్కను అనుకున్నావా రాళ్లతో కొట్టడానికి అనుకుని పరుగున వస్తుంటే ప్రార్థన చేస్తున్నాడు. ఈ యుద్ధంలో జయము నాదే, యుద్ధం నాది కాదన్నావయ్యా, యుద్ధం నీదన్నావయ్యా, యుద్ధంలో నువ్వు నిలబడతానన్నావయ్యా, నేను నీ కొరకు నిలబడ్డానయ్యా, నీవు నా కొరకు నిలబడని ఒడిశాలలో రాయి పెట్టి తిప్పి తిప్పి కొట్టాడంట. తెలివి కలిగినోడు కాబట్టి ఎక్కడ ఆ కవచం లేదో, ఎక్కడ కొడితే చచ్చిపోతాడో, ఎక్కడ కొడితే దావీదు గెలుస్తాడో అది చూశాడు. ఎక్కడ చూశాడంట? నుదిటి మీద. అంత కవచం ఉంది. అరికాళ్ళు మొదలుకొని నడినెత్తు వరకు అంత కవచంతో నింపబడిపోయింది, ఒక్క నుదిటి మీద తప్ప. తెలివి కలిగిన వాడు కాబట్టి ఎక్కడ కొడితే పడిపోతాడో చూశాడు. ఆమేన్. వాళ్ళ అన్నల్లాగా కవచం ఉంది, అంత ఎత్తున్నాడు, ఇంత బలంగా ఉన్నాడు అని చూడాలా. ఆత్మ సంబంధమైన వ్యక్తి కాబట్టి శత్రువును ఓడించడం ఎట్లాగో దావీదునకు తెలియజేశాడు దేవుడు. 5 రాళ్లను చేతిలోన పట్టి ఒక్క రాయితో కొట్టాడంట. గిర్ర తిప్పి 5 రాళ్ళు తీసుకెళ్ళాడు. 5 ఒక్కటి మిస్ అవ్వాలా. ఒకే ఒక్క రాయి. నీ జీవితంలో నువ్వు అనుకోవచ్చు, ఈ సమస్య నా ఎదుటగా నిలబడింది, నేను ఓడించలేను, ఈ సమస్య నా ఎదుట ఉంది, నేను గెలవలేను అని నీవు అనుకోవచ్చు. గెలవడం నీ వంతు కాదు, అసలు దాని గురించి ఆలోచించడం నీ వంతు కాదు. గెలిపించడం ఆయన వంతు, ప్రార్థన చేయడం నీ వంతు. యుద్ధంలో ఊరికినే గెలవాలా, లోయలోకి వెళ్ళిపోయి రాళ్ళు తీసుకొచ్చి దేవుడు నాకు తోడుకున్నాడులే, నేను ప్రార్థన చేయకపోయినా పర్లేదులే, నేను దేవుని సన్నిధికి వెళ్ళకపోయినా పర్లేదులే, నేను ఆరాధించకపోయినా పర్వాలేదులే, ఆయనే చూసుకుంటాడులే, నాకు బాగోపోతే ఆరోగ్యాన్ని ఇచ్చేస్తాడులే, నాకు సమస్యలు వస్తే దేవుడు తీరిచ్చేస్తాడులే, నన్ను చూస్తున్నాడులే, నేనంటే దేవుడికి ఎంతో ఇష్టం, కానీ ఆయన అంటే నాకు ఇష్టం లేదు. అమ్మా ప్రార్థనకి వెళ్ళట్లేదు ఏంటమ్మా అంటే, నా దేవుడు నన్ను తన పోలిక చొప్పున, తన స్వరూపమందు ఆయన నన్ను చేశాడు, ఆయనకి నేనంటే ఎంతో ఇష్టం, కానీ ఆయన అంటే నాకు ఇష్టం లేదు.
దేవుని మందిరానికి ఎందుకు దూరం అయిపోతున్నావు అంటే, దేవుడికి నేనంటే ఎంతో ఇష్టం. నా పరిస్థితి, ఒక వ్యక్తిని అడిగేవాళ్ళం, అయ్యా ఎందుకయ్యా ప్రార్థనకు రావట్లేదంటే, నా దేవుడు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాడు. ఎక్కడున్నావు బాబు అంటే, గుట్టకాలి కైనీళ్ళు తింటున్నాడు. అప్పుడంటే దేవుడు తోడుగా ఉన్నాడంట ఆయనకి. ఉంటాడా? హల్లెలూయా. ఆలోచించండి. నీకు ఎటువంటి సమస్యలు ఎదురవ్వచ్చు, ఎలాంటి పరిస్థితులు నిన్ను కలిచివేయచ్చు, నిన్ను తరమవచ్చు, నిన్ను ఇబ్బంది పట్టవచ్చు, నిన్ను వెంబడించవచ్చు, నీకు నిద్ర పట్టకుండా చేయొచ్చు. నీకు మాట చెప్పమంటావా? ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు భయపడొద్దు, కంగారు పడొద్దు. ఆయన నీ పక్షంగా నిలబడి ఉన్నాడు. ఆయన నీ తోడై ఉన్నాడని గమనించు. నిన్ను శత్రువు తాకకుండా, శత్రువు వేసే బాణములలో ఒక్క బాణము కూడా నీకు తగులకుండా నా దేవుడు నీ ముందు కవచంగా నీ కొరకు నిలబడును గాక. నా దేవుడు కవచంగా నీ కొరకు నిలబడును గాక. కవచముగా నీ కొరకు నీ ముందు నిలబడును గాక. ఇంత గొప్ప కృప, ఇంత గొప్ప మహిమ, ఇంత గొప్ప అద్భుతమైన ఆత్మీయతను పొందుకున్నటువంటి మనం శత్రువును చూసి వెనకడుగు వేస్తే ఇక లోకస్తునికి నీకు తేడా ఏం లేదు. మహిమ కలిగిన, జీవము కలిగిన దేవునిని ఆరాధించేటటువంటి ప్రజల యొద్దకు వచ్చి శత్రువు కేకలు వేస్తూ, రంకెలు వేస్తూ, అరుస్తూ ఉంటే, అంతకు ముందే అభిషేకించబడినటువంటి దావీదు నిలబడ్డాడు దేవుని కొరకు. అన్నట్టుగానే శత్రువును ఓడించాడు. నరికి గెద్దలకు, పక్షులకు మేతగా వేశాడంట. హల్లెలూయా. నువ్వు ఆత్మీయునిగా మార్చబడి, ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని నువ్వు సంపాదించి, ఆత్మీయతలో బలవంతునిగా నువ్వు మార్చబడి, నువ్వు శత్రువు యొద్దకు వెళ్ళి నిలబడి, నువ్వు దేవుని సన్నిధిలో ఏదైతే ప్రార్థన చేస్తున్నావో, ఏదైతే ఆరాధిస్తున్నావో, దేని కొరకైతే మొరపెడుతున్నావో, ఆ కార్యము తూచా తప్పకుండా నీ పక్షంగా ఆయన చేస్తాడు. ఆమేన్. నీ శరీరాకృతిని బట్టి నిన్ను కోరకలా, నిన్ను నమ్మలా, నీ ఆత్మీయతను బట్టి ఆయన నిన్ను నమ్మాడు. ఎందుకు దేవుడు దావీదును అంతగా ఇష్టపడుతున్నాడంటే, పాపాన్ని చూసి ఏం చేశాడంటే విసర్జించుకుంటున్నాడు. ఎందుకు దావీదును దేవుడు అంతగా ఇష్టపడ్డాడంటే, ఇది తప్పు, ఇది చేయకూడదు అంటే వెంటనే వదిలిపెట్టేస్తున్నాడు. ఎందుకు దావీదును అంతగా దేవుడు నమ్ముతున్నాడంటే, ఏ మాట చెప్పినా సరే తూచా తప్పకుండా చేసేటటువంటి స్థితిలో దావీదు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సేవకుని ద్వారా ఆయన నీతో ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ పనిని నువ్వు నీకు నష్టంగానే ఉండొచ్చు. అవునండి, దావీదు అంత ఉన్నతమైనడండి. మెతూషెల ఎవరు? దావీదు యొక్క స్నేహితుని పేరు ఏం పేరు? యోనాతాను. యోనాతాను ఎంత ప్రాణ స్నేహితుడు, ఎంత బలమైనటువంటి బంధం కలిగినాడు. అంత బలమైనటువంటి స్నేహాన్ని కూడా వదులుకొని దేవుని కొరకు నిలబడ్డాడు దావీదు. ఇక ఆ బంధాన్ని, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి యోనాతాను కుమారుని కంట దావీదంట హాని చేయలేదంట. అతని భోజనపు బల్ల చుట్టూ అతనికి కూడా ఒక కుర్చీని వేయించి, అతను బ్రతికున్నంత వరకు రాజగృహంలోనే ఆయన భోజనం చేసేటటువంటి కృప, అటువంటి అవకాశం ఇచ్చాడు దావీదు. శత్రువుకు కూడా, అతనికి హాని చేయాలనుకున్న వారికి కూడా హాని చేయనటువంటి వ్యక్తి దావీదు. మేలు చేశాడండి. ఒకప్పుడు తన తండ్రి దావీదును తరుముతూ ఉంటే యోనాతాను వచ్చి, అయ్యా దావీదు, ఈ మార్గంలో వెళ్ళమకు, మా నాన్న నీ కొరకు అక్కడ పొంచున్నాడు, ఇటు వెళ్ళిపో, నువ్వు జాగ్రత్తగా ఉండు, పలానా చోటకి వెళ్ళి దాక్కొని ఒక రోజు వచ్చి ఒక మాట చెప్పినందుకు అతని కొడుకు బ్రతికున్నంత వరకు రాజగృహంలోనే అతనికి భోజనం సిద్ధపరిచాడు. అది చూశాడు దేవుడు దావీదులో, క్షమించేటటువంటి గుణం. ఒకవేళ నీకేదైనా ఆటంకం కలిగినా, అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడినా, అవమానకరమైనటువంటి విధంగా ఉన్నా, అవేవి పట్టించుకోవట్లా దావీదు. దేవునిని ఆరాధించడానికి వెళుతున్నాడు, దేవునిని ఆరాధించడానికి వెళుతున్నాడు, దేవుని సన్నిధిలో కనబడడానికి ఇష్టపడుతున్నాడు, దేవుని మహిమతో నింపబడడానికి ఇష్టపడుతున్నాడు. ఏదన్నా సేవకులు ఒక మాట అంటే చాలు ఈ రోజులు పారిపోతున్నారు చాలామంది. మమ్మల్ని ఎందుకు అనాలి? నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా, ఏ మందిరానికి వెళ్ళినా, ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొత్తగానే ఉండేది. కొత్త ఒక వింత, పాత ఒక రోత అన్నట్టుగానే ఉండిద్ది.
పాత అయ్యే కొద్దీ నీకు వాళ్ళకి ఉన్నటువంటి స్వతంత్రత పెరిగిద్ది. ఆ స్వతంత్రాన్ని బట్టి నువ్వు చేసే తప్పును ఓర్చుకోలేక కొంచెం ఖండితంగా తిడతాడు, మరలా ఆ పొరపాటును చేయకూడదని. ఏమండి, దావీదు తెలిసి తెలియక చేసినటువంటి పొరపాటును బట్టి దావీదుని ఆయన మొత్తలేదా? దావీదుని కొడుకును మొత్తితే ఉపవాసం ఉండి కన్నీరు కార్చిన చేసిన పొరపాటుకి క్షమాపణ రాల, శిక్షణ అనుభవించాడు దావీదు. బ్రతుకుతాడేమో అని ప్రార్థన చేశాడు, కానీ ఇక చచ్చిపోయిన తర్వాత లేచాడు, ముఖం కడుక్కున్నాడు, సిద్ధపరుచుకున్నాడు, భోజనం బల మీద కూర్చున్నాడు, అక్కడ ప్రార్థన చేసుకుని అప్పుడు భోజనం చేయడం ప్రారంభించాడంట. చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇప్పటిదాకా ఏడ్చావు కదా, ఇప్పటిదాకా అట్టగున్నావు కదా, ఇప్పటిదాకా బతిమాలావుగా, ఇప్పుడు ఎందుకు వదిలేసావు, ఇప్పుడు ఎందుకు విడిచిపెట్టేశావు అంటే, నా దేవుడు క్షమిస్తాడేమో నేను బతిమాల, నా దేవుని ఉగ్రతను వారి మీద రాకూడదు, వాళ్ళు పొందుకోకూడదు అని నేను బతిమాల. అమ్మ రండమ్మా, అమ్మ రండమ్మా, అమ్మ మానమాకండమ్మా అని బ్రతిమాల. దేవుని చేతిలో నుండి, నా చేతిలో నుండి వారు దూరం అయిపోయారు. ఇక నేను చేసేదేమీ లేదు. వచ్చాడు, భోజనం బల్ల మీద కూర్చున్నాడు, ఆహారాన్ని తిన్నాడు, వెళ్ళిపోయాడు. మరలా ఇంకొకసారి ఆలోచన రాలా, ఏదైతే కోల్పోయాడో దానికి మించిన బహుమానంగా సొలొమోనును దేవుడు దావీదునకు ఇచ్చాడు. ఆమేన్. నీ బలాన్ని బట్టి దేవుడు కోరుకున్నాడని నీవు అనుకోవచ్చు, నీ అందాన్ని బట్టి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడని నీవు అనుకోవచ్చు, నీకున్నటువంటి ధనాన్ని బట్టి ఎంతసేపు కానుకలేనా. అయ్యా ఇసాక్ గారు, రేపు మీటింగ్ పడుతున్నాం కానీ ఒక 50,000 ఇవ్వండి అని అడిగారా సేవకుడు? నిన్ను అడిగారా? అయ్యా ప్రసన్న గారు, మా ఊర్లో మీటింగ్ పెడుతున్నాం కానీ ఒక 50,000 తీసుకురండి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, రేపు పొద్దున కలిసి తెచ్చండి నన్ను అడిగారా? ఏమండి చింటు గారు, మీరు ఖచ్చితంగా బియ్యం, వంట సామాన్లన్నీ మీరు వేసేయండి, వంటకు సంబంధించి మీరు చేసేయండి అని చెప్పాడు సేవకుడు. మీటింగ్ పెడుతున్నాం, ప్రార్థన చేయండి. నీకెందుకు బాధ కలిగింది? ఇచ్చేవాడికి ఎప్పుడు బాధ కలగదు, ఇవ్వనోడికే బాధ కలిగిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బాధపడ్డాడు, ఇవ్వండి ఇచ్చాడా అంటే ఏం లేదు, ఖాళీగా ఊపుకుంటా వచ్చాడు, ఊపుకుంటూ వెళ్ళాడు, మళ్ళీ పెత్తనాలు చెలాయించడం. మా అంకుల్ ఒక పాట రాశారు, అన్ని ఉన్న విస్తరి ఎప్పుడు అణిగి మణిగి ఉంటుంది, ఖాళీ అయిన పాత్ర ఎలా చప్పుడు చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఖాళీగా ఉన్న పాత్ర మాత్రం టప్ప 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 అని కొట్టుకుంటూ ఉంటే, అన్నీ ఉన్న పాత్ర ఎలా ఉండిద్ది? అణిగిమణిగి ఉంటుంది. చేసేవాడు ఎప్పుడు అణిగిమణిగా ఉంటాడు. చెయ్యునోడికే కోపాలు, చెయ్యునోడికే రోషాలు, చెయ్యునోడికే నా గురించి ఎందుకు చెప్పాలి, నీ పేరు చెప్పలేదుగా సంఘంలో. దేవుడు గద్దించిన లోబడ్డాడు దావీదు. దావీదు దగ్గరికి వచ్చి నాతాను అంటాడు కదా, ఆ దొంగము నువ్వే, ఆ దొంగ నువ్వే. ఏం మాట్లాడుతున్నావు నాతాను? 2 నిమిషాల్లో నిన్ను చెరసాల్లో వేసి చంపించేస్తే ఏమనుకుంటున్నావు, నేను రాజుని అనలా. దేవుడు చెప్పినటువంటి మాట, సేవకుడు చెప్పినటువంటి మాటకు లోబడ్డాడు. ఎవరయ్యా నువ్వు మాట్లాడడానికి? దేవుడు నన్ను కోరుకున్నాడు, నా ఇష్టానుసారుడు అన్నాడు అని అన్నాడా? సేవకుడి మాటకు లోబడ్డాడు దావీదు. వెళ్ళాడు, పశ్చాత్తాపడ్డాడు, మోకరించాడు, ఉపవాసం ఉండి కన్నీరు కాలుస్తున్నాడు. ఆయనను సరే ఆయన చేసినటువంటి ప్రార్థనకు జవాబు రాలా. కుమారుడు మరణించాడు. చేసిన పొరపాటుకి ఏం పొందాడంట? శిక్షణ అనుభవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ శరీరాకృతిని బట్టి దేవుడు నిన్ను కోరుకోలా, నీవు దేవుని మాటకు విధేయతను చూపుతున్నావు కాబట్టి నిన్ను కోరుకుంటున్నాడు. నీ అందాన్ని, నీ బలాన్ని, నీకున్నటువంటి దానిని బట్టి నిన్ను కోరుకోవట్లా. దేవుడు చెప్పిన మాటను బట్టి నీకు కొంచెం బాధ కలిగినా, నీకు ఇబ్బందిగా ఉన్నా, ఆయన చెప్పిన మాటను తూచా తప్పకుండా చేస్తున్నావు కాబట్టి నా దేవుడు నిన్ను కోరుకున్నాడు. దావీదును చూసి అందరూ కుళ్ళుకుపోతున్నారు, అందరూ దూషిస్తున్నారు, అందరూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు.
దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఇతడినే నేను కోరుకున్నాను, ఇతడు నా ఇష్టానుసారుడు. ఇంకో మాట చెప్పమంటావా? ఈ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎవరైనా కత్తిని, డాలుని, కవచాన్ని తీసుకెళ్తారు, కానీ దావీదు దేవునిని ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా ఈ యుద్ధంలో పాల్గొన్నాడు. ప్రార్థనతో ప్రారంభించినది ఏదైనా నువ్వు ఖచ్చితంగా దాంట్లో విజయాన్ని సాధిస్తావు. ఆమేన్. ఎదురా నీ కవచం, ఎదురా నీ ఖడ్గం అంటే ప్రార్థనే నా విజయం. దేవుని కృపే నా డాలు. ఎదురా నీ కత్తి అంటే ఆయన వాక్యమే నాకు కత్తి లాంటిది, ఆయన వాక్యమే నాకు ఖడ్గము వంటిది. తిప్పాడు, విసిరాడు, అంతే. ఒక్క రాయితో కొన్ని వేల ఖడ్గాలు కూడా జయించలేనటువంటి, కొన్ని వేల మంది లక్షల మంది సైన్యములు కూడా జయించలేనటువంటి గొల్యాతుని ఒక బొడ్డోడు చేత పడగొట్టేశాడండి. హల్లెలూయా. బొడ్డోడు 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 పిల్లోడు 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 అనుకుంటే ఆ పిల్లోడు రేపొద్దున పెద్దోడు అవడా బుడ్డోడు చేస్తాను. అక్కడికి ఎందుకు బొడ్డోడు, అక్కడికి ఎందుకంటే బొడ్డోడు వెనకాల ఉన్న దేవుణ్ణి చూడరా బాబు, నన్నుగా చూడాల్సింది. దావీదుని చూస్తున్నాడు గొల్యాతు, దావీదు వెనకాల ఉన్న దేవుణ్ణి చూడలేకపోయాడు గొల్యాతు. నా వెనకాల ఉన్నవాడు నాకంటే శక్తిమంతుడు, నాకంటే బలవంతుడు, నాకంటే రౌద్రుడు, నాకంటే రోషం కలిగినాడు. ఆ రోషము కలిగి ఉన్నటువంటి ఆయనను ఆరాధించే వాడిని నేను కూడా అదే విధమైన రోషం కలిగిన వాడిని అన్నాడు. తీశాడు, తిప్పాడు, కొట్టాడు, ఒక్క దెబ్బకు పడగొట్టేశాడు. ఏక తట్టా బొట్టా సర్దుకుని పారిపోతుంది ఫిలిస్తీన్ల సైన్యం అంతా. కారణం ఏంటి? బొడ్డోడి చేతిలో గొల్యాతు ఓడిపోయాడు. నీ ఆత్మీయత, నీ ముందున్నటువంటి బలమైనటువంటి సవాలులో కూడా నీకు విజయాన్ని కలుగు చేస్తుంది. నీ ప్రార్థనే నీకు జయాన్ని కలుగు చేస్తుంది. నీ ప్రార్థనే నిన్ను బలవంతునిగా మారుస్తుంది. నీ ప్రార్థనే నీ సమస్యల నుండి నిన్ను విడిపించి నీకు విజయాన్ని కలుగు చేసి పట్టజాలనంత విస్తారమైనటువంటి ఫలములను నీకు అందజేస్తుంది. ఆమేన్. నా దేవుని కృప నిశ్చయంగా నీకు తోడయుండి నడిపించునుగాక. నీ యుద్ధంలో నీకు జయాన్ని కలుగు చేయనుగాక. నీ అవమానాన్ని తొలగించి నీకు రెట్టింపు ఘనతను అనుగ్రహించునుగాక. ఆయనని నమ్ముతున్నాడండి. రాజైన సౌలు నమ్మాడు దేవుడు, ఆ నమ్మకాన్ని పోగొట్టేసుకున్నాడు. దావీదు దగ్గరికి వచ్చాడు, నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఏ వయసులో? 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాల వయసులో నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీ యుద్ధంలో జయం నీదే. నీ ఆత్మ సంబంధమైన యుద్ధంలో జయం నీదే. మమ్మల్ని అన్నారు, మమ్మల్ని తిడుతున్నారు, మమ్మల్ని అంటున్నారు, తిడుతున్నారంటే ఉలి దెబ్బలు తగలందే ఏమవుదంట? రాయి శిల్పంగా మార్చబడదు. నేను రాయిలాగే ఉంటా అంటే తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తాడు, కరుగుదు కానీ అక్కడ. హల్లెలూయా. కత్తిని నేను ఇనుము ముద్దలాగే ఉంటాను. నేను చాక్గా అవును, నేను మైక్గా అవును, నేను ఒక మంచి వస్తువుగా అవును, విలువ కలిగిన వస్తువుగా అవును, ఇట్టాగే ఉంటానంటే నిప్పులో వేసి ఇంత పెద్ద సుత్తి తీసుకొచ్చి దబా దబా అని పోతాడు. ఉలి దెబ్బలకి ఇష్టపడలేదనుకో, అంత పెద్ద సుత్తి వచ్చింది మీదకి. హల్లెలూయా. సేవకుడు చెప్తే వినలేదనుకో, దేవుడే రంగంలో దిగుతాడు, జాగ్రత్త. ఆమేన్, అవునా కదా? సేవకుడి మాటకు లోబడలేదు, దేవుని మాటకు లోబడలేదు అనుకో, ఒకసారి అవకాశం ఇస్తాడు. నాతానును పంపించి దావీదుకు చెప్పినప్పుడు దావీదు వినకుండా నువ్వెవడో నాకు చెప్పడానికి కానుండి దేవుడు దిగేవాడు రంగంలోకి. నాతాను మాట విన్నాడు కాబట్టి చేసిన పాపాన్ని బట్టి కుమారుని కోల్పోయాడు. వినకుండా ఉండుంటే ఖడ్గం అంట నిలబడి మొత్తం అందరినీ హతం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. దేవదూత పట్టుకుని దావీదు వంశస్థులనా శత్రు వంశస్థులనా? విన్నారా ఎప్పుడైనా మాట? మొత్తం అందరినీ హతం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దావీదు వెళ్ళి మొరపెట్టి, దేవుని సేవకుడిగా వెళ్ళి మొరపెట్టి ప్రార్థన చేస్తే తప్ప ఆగల.
పొరపాటు చేస్తే వాళ్ళు ఎవరైనా సరే దేవుడు ఏం చేయడంట, ఒప్పుకోడు. ఆమెన్. నువ్వు లోబడితే చిన్నదే నష్టం, కానీ దాని తర్వాత వచ్చేటటువంటి మేలు చాలా బలమైనది. ఆమెన్. అప్పటిదాకా మందిరం లేదండి, కానీ మందిరానికి కావలసిన ప్రతి వస్తువును సిద్ధపరిచినది ఎవరంటే దావీదే. ఎవరి దగ్గర తీసుకోవాలా, ఎవరి దగ్గర రూపాయి అడగలా, ఎవరిని కోరలా, ఎవరిని నువ్వంత తెచ్చి నువ్వెంత తెచ్చావు అనలా. అతను బ్రతికున్నంత వరకు దావీదు చేసిన పని ఏంటో తెలుసా? అన్నిటినీ సమకూర్చుకుంటూ వస్తున్నాడు. అంత మహిమను అట్లా పొందుకున్నాడు, లోబడ్డాడు కాబట్టి. మందిరం కడదామని ప్లాన్లన్నీ వేశాడు, అన్నీ ఇక దానికి కావలసినవి అన్నీ సిద్ధపరచుకుంటే దావీదుతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నీతో కాదు నీ కుమారునితో నేను కట్టించుకుంటా. అవునా అయ్యా, నన్ను వదిలేసావా, నన్ను విడిచిపెట్టేసావా అనలా. ఆ మాటకు లోబడ్డాడు. కుమారుడు కష్టపడకుండా, వెతుక్కోకుండా అన్నిటినీ సమకూర్చాడు. స్థలాన్ని కొన్నాడు, స్థలాన్ని ఏర్పరిచాడు, ఉన్నతమైన స్థలం మీద ఏర్పరిచాడు. మందిరానికి కావలసిన ప్రతి ఉపకరణ, ఆఖరకు చిన్న పూచిక పులతో సహా సిద్ధపరిచాడు. ఆమెన్. నేను నీతో కట్టించుకున్న మందిరం నువ్వు కట్టడానికి అర్హుడు కాదంటే, నువ్వెవరో చెప్పడం, నేను రాజుని అన్నాడా? లోబడ్డాడు. దేవుడు నీ బలాన్ని కాదు, నీ శరీరాకృతిని కాదు, నీ పేరు ప్రఖ్యాతలను కాదు, నీ అధికారాన్ని చూసి కాదు, నువ్వు లోబడడాన్ని బట్టి నిన్ను నమ్మాడు ఆయన. ఆమెన్. హల్లెలూయా. నువ్వు లోబడుతున్నావు కాబట్టి నిన్ను నమ్మాడు ఆయన. అయిపోయింది. యుద్ధంలో జయాన్ని పొందాడు దావీదు, ఉన్నతమైనటువంటి కృపను పొందాడు. ఆ కృప ఏంటో తెలుసా? కుమారుడిని కోల్పోతే దేవుని కుమారుడే దావీదు వంశంలో పుట్టాడు. తన సొంత కుమారుడు మరణిస్తే దేవుని కుమారుడే దావీదు వంశంలో పుట్టాడండి. దేవుని కొరకు నువ్వు కోల్పోవడానికి నువ్వు ఇష్టపడితే నా దేవుడే ఆయన నీ పట్ల ఘనమైన కార్యాన్ని చేస్తాడు. ఆమెన్. దావీదు తనయుడా, దావీదు తనయ, జే జే జే, ఓ సన్నా జై 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 అంటారు కదా. ఏస్టర్ రాగానే మొత్తం రమ్మలు ఇచ్చుకుని కమ్మల్ని చెట్లను నరికేస్తారు. దేనికి నరుగుతారో అర్థం కాదు. ఎండంత తీవ్రతగా ఇంత పెరిగిపోయి మండిపోయి వాసిపోవడానికి కారణం అదే. హల్లెలూయా. ఒక చెట్టుని నాటొచ్చుగా, ఈస్టర్కి ఓ చెట్టు నాటొచ్చుగా. ఉన్న చెట్లన్నీ పీకేసుకెళ్ళిపోయి పూలు గుచ్చి జై 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 చెప్పాడండి దేవుడు నిన్ను అలా చేయమని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ శరీరాకృతిని బట్టి కాదు, నువ్వు లోబడే తనాన్ని బట్టి దేవుడు నిన్ను కోరుకున్నాడు, ఆయనని నమ్ముతున్నాడు. ఆఖరిగా ఒక మాటను చదువుకుందాం. ఇంకా ఉంది, చాలా ఉంది, కానీ సమయం ముందుకు వెళుతుంది కాబట్టి ఆఖరి ఒక చిన్న మాట చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఆలోచించితివా, అతడు యథార్థవంతుడు, భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడు లేడు. యోబు గారి గురించి మాట్లాడుకోవాలంటే 1వ అధ్యాయంలోనే అతని గురించిన మాటలు మనకు తెలిసిపోతాయి. అధ్యాయం అంతా చదవక్కర్లా. యోబు ఎవరయ్యా అంటే న్యాయవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, పాపమును ద్వేషించేవాడు, దోషాన్ని ద్వేషించేవాడు, అపవిత్రతను ద్వేషించేవాడు. చిన్న ఒక మాటలో చెప్పాలంటే, ఖచ్చితంగా ఒక మాటలో చెప్పాలంటే, దేవునిలో ఉన్నటువంటి బీజాన్ని కలిగినోడు యోబు. నేను చెప్పట్లా, ఇంకో సేవకుడు చెప్పట్లా, యేసు ప్రభువు వారు చెప్తున్నాడు, నా బీజము కలిగినోడు యోబు. అంతగా నమ్ముతున్నాడు కదా యోబుని. సాతాను వచ్చి ఒక మాట చెప్పాడు, డబ్బు ఉంది కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నాడు అయ్యా, జనాలు ఆయన గణపరుస్తున్నారు కాబట్టి ఆరాధిస్తున్నాడు, పేరు ప్రఖ్యాతి ఉంది కాబట్టి ఆరాధిస్తున్నాడు, ఇల్లు వాకులు ఉంది కాబట్టి ఆరాధిస్తున్నాడు, బంగారం, వెండి, వజ్రాలు, వైడూర్యాలు ఉన్నాయి కాబట్టి ఆరాధిస్తున్నాడు, లేకపోతే నిన్నెందుకు ఆరాధిస్తాడు? లేదు లేదు, ఏమి ఉన్నా లేకపోయినా నా కుమారుడు నన్ను ఆరాధిస్తాడు. అవునా?
సరే, నిన్ను ఆరాధిస్తాడంటున్నావు కదా, నీవు అంతగా నమ్ముతున్నావు కదా యోబుని, అన్నిటినీ తీసేయి, నాకు ఒక అవకాశం నువ్వు, అన్నిటిని నేను తొలగిస్తా, నేను కొన్ని పరీక్షలు పెడతా, ఆ పరీక్షల్లో నిలబడి నిన్ను గనక ఆయన నమ్మాడు, ఆయన వెంబడిస్తే, ఆ పరిస్థితిలో కూడా నేను ఆరాధిస్తే అప్పుడు నేను నమ్ముతా అన్నాడు. దేవుడు సాతానుతో సవాలుగా చెప్పిన మాట ఏంటో తెలుసా? నా బీజము కలిగినోడు యోబు, నేను నమ్ముతున్నా యోబునే, అతని ప్రాణానికి తప్ప ప్రాణానికి హాని కలుగు చేసావా బాగోదు, మిగతా ఏదైనా చేసుకో అన్నాడు. డబ్బు పోయింది, పొలాలు పోయాయి, పశువులు పోయాయి, కుమారులు మరణించారు, అన్నీ కోల్పోయాడు. ఇక ఎట్లా అయిపోయాడంటే అతని శరీరం మీద ఆరోగ్యం కూడా లేదు. అన్నిటిని కోల్పోయి ఒక్కొక్క మూలను కూర్చుని తన స్నేహితులు దూషిస్తున్నారు, భార్య దూషిస్తుంది, ఊరోళ్ళు దూషిస్తున్నాడు, ఈడేదో పనికి మళ్ళీ పనులు చేశాడు కాబట్టి దేవుడు ఈయన్ని శిక్షించాడు అని ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటే, యోబు అంటున్న మాట ఏంటో తెలుసా? నా దేవుడే ఇచ్చాడు, నా దేవుడే తీసుకున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఇక అందరూ మాట్లాడుతున్నా ఏం మాట్లాడాలో తెలియక, ఏమన్నాలో తెలియక, క్షమించండి, ఇది 2వ పాయింట్ కదా, ఆయన నిన్ను నమ్ముతున్నాడు. ఆయన నిన్ను నమ్ముతున్నాడు. దేనికో తెలుసా? నీ స్థితిగతులన్నిటినీ, ఏ పరిస్థితి అయినా, ఏ స్థితిగతి అయినా, ఎలాంటి ఇబ్బంది అయినా ఆయనను నువ్వు విడిచిపెట్టవని ఆయన నిన్ను నమ్ముతున్నాడు. 2వ పాయింట్ ఇది. హల్లెలూయా. యోబు నమ్మాడండి. నమ్మిన నమ్మకాన్ని ఆయన ఒమ్ము చేశాడా? చెయ్యలేదు. భార్య వచ్చి అంటుంది, సిగ్గులేదా నీకు? ఇక ఎంతసేపు దేవుడు 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 అంటావు, ఆయన దూషించి నువ్వు కూడా చచ్చిపో. అమ్మా, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడమాకు. నా దేవుడికి తెలుసు నేను ఎలాంటి వాడినో, నా దేవునికి తెలిసి నేను అలాంటి వాడినో. నేను ఆయన ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఏదో ఒక రోజు తిరిగి మరలా మహిమతో నన్ను నింపబోతాడు, మహిమ కలిగిన కార్యాలు చేస్తాడో. అప్పుడు పాడుకుంటున్నాడు పాట, నిన్నే నమ్ముకున్నానయ్యా, నా చేయి పట్టి నడుపు, నీవుంటే నాకు చాలు, నీ ప్రేమే నాకు మేలు, నీవుంటే నాకు చాలు, నీ ప్రేమే నాకు చాలు, నిన్నే నమ్ముకున్నానయ్యా, నా చేయి పట్టి నడుపు, నిన్నే నమ్ముకున్నానయ్యా, నా చేయి పట్టి నడుపు. హల్లెలూయా. ఈ పాట పాడుకున్నాడేమో, నిన్ను నమ్ముకున్నానయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా, ఇంకేది వద్దయ్యా అని పాడుకున్నాడేమో. పాడుకున్న పాటను విన్నాడు, ఎన్నో మాటలు వినబడ్డాయి, ఎన్నో అడిగాడు. నువ్వు శక్తి లేనోడు అంటున్నారయ్యా, నువ్వు దేనికి, నువ్వు నా ప్రార్థన వినట్లేదు అంటున్నారయ్యా అని కోపం తెచ్చుకుని, ఇక నేను చచ్చినా బాగుండేది, ఇక నేను పుట్టకుండా ఉన్నా బాగుండేది అని అంటే దేవుడు అంటున్నాడు తెలుసా? యోబు, ఆకాశంలో నుండి వర్షం కురిపించబడాలని నువ్వేనా ఆజ్ఞాపించేది? యోబు, సముద్రాన్ని ఆ కట్ట దాటి ఒడ్డు దాటి ఆ గట్టు దాటి యువతలకు రావద్దు అని ఆజ్ఞాపించింది నువ్వేనా? యోబు, మేఘములలో నుండి మెరుపును రమ్మని ఈ దిక్కు నుంచి ఆ దిక్కునకు వెళ్ళమని చెప్పినది నువ్వేనా? యోబు, ప్రతి పక్షికి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నది నువ్వేనా? యోబు, సూర్యుణ్ణి తూర్పున ఉదయించి ఎక్కడ పడమరన అస్తమించమని చెప్పినది నువ్వేనా? 24 గంటలలో భూమిని ఒకసారి ఒక చుట్టూ తిరిగి రమ్మని, ఉదయాన్ని ఉదయించమని, రాత్రిని రాత్రిగా రమ్మని, సూర్యుని అస్తమించమని ఆజ్ఞాపించేది నువ్వేనా? కాదయ్యా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడంట? ఆకాశం నుంచి మాట్లాడట్లా, సుడిగుండంలో నుంచి మాట్లాడుతున్నాడు దేవుడు యోబుతో.
అన్నీ అనుకున్న తర్వాత, అయ్యా పొరపాటు అయిపోయింది అయ్యా, నువ్వు ఏది చేసినా చాలయ్యా, నేను ఈ స్థితిలో ఉన్నా నేను ఆరాధిస్తానయ్యా, ఏ పరిస్థితిలో ఉన్నా నేను ఆరాధిస్తానయ్యా, నీవొక్కడ ఉంటే నాకు చాలయ్యా, నీవొక్కడ నాకుంటే చాలయ్యా అని అనుకున్నాడు, ఆరాధించాడు. 42వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? యోబు మొదట ఆశీర్వదించబడిన దానికంటే అధికముగా రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. ఇంకో మాట చెప్పమంటారా? అతని కుమారులంట దేశములోనే ఒక మంచి పేరును సంపాదించారంట. అతని కుమారుల వంటి వారు కానీ కుమార్తెల వంటి వారు కానీ ఆ దేశంలో ఎవరు లేరు. ఒకటి పోగొట్టుకుంటే డబల్ అయిపోయింది, డబల్ ధమాకా. హల్లెలూయా. నిన్ను నమ్మాడు దేవుడు, నిన్ను నమ్ముతున్నాడు దేవుడు. ఏ పరిస్థితి అయినా వదిలిపెట్టవని చాలామంది వచ్చి నీ గురించి దేవునికి చెప్తున్నారు. అయ్యా పేతురు నమ్మావా నువ్వు? ఆడు దొంగయ్యా, ఆడు మోసగాడయ్యా, ఆడు హంతకుడయ్యా, ఇప్పుడే అయ్యా ఆరాధన అవ్వగానే సినిమాకి వెళ్ళాడయ్యా, ఆరాధన అవ్వగానే అక్కడ కనబడ్డాడయ్యా, ఆరాధన అవ్వగానే అక్కడెక్కడ తిరుగుతున్నాడయ్యా. పేతురు నమ్మేవా నువ్వు? ఒక బొడ్డుదొచ్చి నువ్వు యేసు ప్రభుతో ఉన్నవాడివే కదా అంటే కాదు కాదని అబద్ధాలు చెప్తున్నాడయ్యా. ఒక అబద్ధికుడు నమ్మేవా నువ్వు? దేనికి నమ్ముతున్నావయ్యా పేతుర్ని? మిగతా అపోస్తలులు అందరూ వచ్చి అడుగుతున్నారు. అక్కడున్న ప్రజలందరూ, పెద్దలందరూ యేసు ప్రభువుని ఎప్పటి నుంచో వెంబడిస్తున్నటువంటి వారందరూ వచ్చి అడుగుతూ ఉంటే ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నేను నమ్మాను. ఏదో పొరపడ్డాడు, ఏదో తొట్టిల్లిపోయాడు, కానీ మరలా వాడు తిరిగి కట్టబడి కృపను నేను వాడికి ఇస్తాను. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు కదా. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుకుంటే, యోబు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? యోహాను అది పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? యోహాను సువార్త 21వ అధ్యాయం 15. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. అయితే నా మందనకాయ్. మరలా కొంతసేపు ఆగి వచ్చి అడుగుతాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా, నా మందనకాయ్. మరలా వచ్చి అడుగుతున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఇక విసిగిపోయి వేసరిపోయి, నీకే తెలుసు కదయ్యా, ఎన్నిసార్లు అడుగుతావయ్యా నన్ను, నేను నిన్నే ప్రేమిస్తున్నానయ్యా, నా మందనకాయ్. సంఘం ఏ బండ మీద కట్టబడిందంట? ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును. ఏ సంఘం? ఏ బండది? ఆ బండకు పేరు పేతురు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? రాయి, బండ. మేడగది అనుభవం అయిపోయిన తర్వాత, మేడగదిలో అభిషేకింపబడిన తర్వాత అందరూ భయపడుతుంటే పేతురొక్కడే ధైర్యంగా నిలబడ్డాడు. పేతురొక్కడే దేవుని మాటను ప్రకటించాడు. పేతురొక్కడే ఉపదేశాన్ని చేశాడు. పేతురొక్కడే దేవుని మాటను ప్రకటించాడు. ప్రకటించబడడాన్ని బట్టి ఒక్క రోజులో సంఘము కట్టబడింది. ఆ సంఘంలో సభ్యులు ఎంతమందో తెలుసా? 3000 మంది. ఆమేన్. పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని చెప్పిన దేవుని మాట నెరవేర్చబడినది. మొట్టమొదటిగా సంఘం కట్టబడింది అక్కడే. ఆ సంఘానికి మొట్టమొదటి పాస్టర్ పేతురు గారే. దొంగండి, మోసగాడండి, హంతకుడండి, కోపిస్తండి, పాపండి. అయ్యా ఎంత కురుడో తెలుసాయా? కనీసం నువ్వు పుట్టించినటువంటి ఆ పశువుని, ఆ పక్షిని, ఆ కోడిని, ఆ మేకను ఆ జాలి లేకుండా కోసేసేటటువంటి కసాయుడయ్యా పేతురు. ఆడెందుకు నమ్మావయ్యా నువ్వు? నా బిడ్డ గురించి నాకు తెలుసు, పేతురు గురించి నాకు తెలుసు. వాడు తెలియక చేశాడు పాపాన్ని, తెలియక పొరపాటు చేశాడు, తెలియక తప్పిపోయాడు. ఇదిగో నేను కృపనిస్తున్నాను, నేను నమ్ముతున్నాను, నా బిడ్డ తిరిగి మరలా కట్టబడతాడు. చిన్న పిల్లను చూసి భయపడినోడు 3000 మంది ముందు నిలబడి ప్రకటిస్తున్నాడు, నా దేవుడే నిజమైన దేవుడని. నమ్మాడండి దేవుడు. పేతురు నమ్మాడండి.
నిన్ను కూడా నమ్ముతున్నాడమ్మా, నిన్ను కూడా నమ్ముతున్నాడు. తప్పిపోతున్నావేమో, దేవుని సన్నిధి నుండి దూరం అయిపోతున్నావేమో, దేవుని కృపల నుండి పడిపోతున్నావేమో. ఇక నేను చేయలేను, ఇక నేను ఆరాధించలేను, ఇక నా మొఖాన్ని దేవుని సన్నిధిలో నేను చూపించుకోలేను, నన్ను అట్టా మాట్లాడారు, నన్ను ఇట్టా మాట్లాడారు, నన్ను అట్లా అన్నారు, నా పరువు పోయింది, అది ఇది అని మాట్లాడుకుంటున్నావేమో, అనుకుంటున్నావేమో. మనుష్యులను బట్టి నువ్వు దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోతున్నావు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నేనేదో సాధించేశాను, నేను దూరం అయిపోతున్నాను, ఇక నన్ను అడిగేవాడు ఉండడు, ఇక నాకు చెప్పేవాడు ఉండడు అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుని నమ్మకాన్ని నువ్వు వమ్ము చేస్తున్నావు, జ్ఞాపకం ఉంచుకో. ఆయన నమ్మకాన్ని నువ్వు తొలగించేస్తున్నావు, ఆయన నమ్మకాన్ని నువ్వు తొలగించేసుకుంటున్నావు. నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను ఎక్కడ పెట్టాడో కొంచెంలో నీవు నమ్మకంగా ఉంటే విస్తారమైన వాటి మీద కూడా నిన్ను అధికారిగా చేస్తా అన్నాడు. కొంచెంలో నువ్వు నమ్మకం ఉండు. కొంచెంగా ఉన్నప్పుడు ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, సమస్యలు ఎక్కువ అవుతాయి. భయంకరమైన అవమానాలు ఉంటాయి, భయంకరమైన దోషులు ఉంటాయి, భయంకరమైనటువంటి మాటలు వినబడతాయి. కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే బహు విస్తారమైనటువంటి పంట మీద నిన్ను అధికారిగా ఆయన చేస్తాడు. దూషింపబడుతున్నావా? అవమానపరచబడుతున్నావా? నీ సేవకుని గురించి లేనిపోని మాటలు వింటున్నావా? నీ సేవకుని గురించి లేనిపోని మాటలు వింటూ నీవు కూడా కలవరపరచబడుతున్నావా? నీ తల్లిదండ్రుల గురించి, నీ స్నేహితుల గురించి, నీ బంధువుల గురించి లేనిపోని మాటలు వింటూ నీవు కలవరపరచబడుతున్నావా? నా దేవుడు నీతో ఒక మాట చెప్పమంటున్నాడు. మనుష్యుల మాటను విన్నవాడు ఎప్పుడూ కూడా ఆత్మీయతలో వర్ధిల్లినట్టు లేదు. దేవుని మాటను విను, ఆ మాటలన్నిటిని విడిచిపెట్టి దేవుని మాట మీద నమ్మకాన్ని ఉంచు. నా దేవుడు నీ నమ్మకాన్ని అధికం చేయునుగాక. నీ నమ్మకాన్ని బట్టి నీకు ఫలములనిచ్చునుగాక. అలసిపోకుండా, సొలసిపోకుండా ఈ విశ్వాస జీవితపు ప్రయాణంలో నా దేవుడు నిన్ను బలపరుచుచు ముందు కొనసాగింపు చేయునుగాక. ఆమేన్. మరలా చెప్తున్నా, సేవకుడు బంధువు కాదు. మీ బంధువుల మీద అలిగినట్టు నువ్వు అలగమాకు. మా ఇంటికి రాలేదు, మా చుట్టాలు చూడలేదు, మా పిల్లలు చూడలేదు అన్నావు అనుకో, తీసి అవతలు పెట్టేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసన్న గారు చెప్తున్నారు, ఒక మంచి మాట చెప్పాడు. ఆ మాట చెప్పి ముగిచ్చేస్తా. సంఘంలో బంధుత్వాలు కనబడకూడదంట. బంధుత్వాలు కనబడితే సేవకుడు చులకనైపోతాడంట. నిజమే. మా చుట్టాలు అదిగో మా పలానా నేను చెప్పుకున్నాం అనుకో, పలానా వెళ్ళిపోతారు. నేను చెప్పేది అబద్ధమైతే బాను అడగండి. మా తమ్ముడిని తీసుకెళ్ళి మొలక్క చెట్టు పైన ఎక్కించారా? తమ్ముడు అన్ని పనులు చేపించుకుని అన్ని చేసి తిప్పి చెరుకులో ఉన్నంత రసమంతా తాగేసి పిప్పును వదిలిపెట్టారు. ఇప్పుడు మీకు మాట చెప్పమంటారా? చెరుకు రసాన్ని తాగేస్తాడు, ఒక రోజులో అది బయటకు వచ్చేది. కానీ ఆ పిప్పితో ఫైబర్ని తయారు చేస్తున్నారు. ఆ పిప్పే విలువ కలిగింది. ఆమేన్. ఆ పిప్పే విలువ కలిగింది. ఇప్పుడు అందరూ వాడుకుని వదిలేసి తిప్పేసి వచ్చి పోరా అవతలకి అంతా అయిపోయిన తర్వాత అంటున్నారా? అన్నీ ఉన్నప్పుడేమో అవసరం ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకుని అవసరం అయిపోయిన తర్వాత తోసేస్తున్నారా? నా దేవుడు ఒకటి చెప్తున్నాడు కదా, పిప్పిగా మార్చబడిన నిన్ను నా దేవుడు మహిమ కలిగిన పాత్రగా మార్చబోతున్నాడు. ఆ చెరుకు రసం పిప్పు ఉండిద్ది కదా, ఆ పిప్పి తీసుకుని వెళ్ళి ఎపాక్సీ అని ఒకటి ఉంటుంది, దాన్ని వేసామనుకో మెత్తగా ఉన్నది కూడా ఏమైపోద్ది? సుత్తితో కొట్టిన పగలదు, ఇంకా పగిలిద్దా? ఎపాక్సీ విన్నారా ఎప్పుడైనా? విన్నారా? మెత్తటి స్వభావాన్ని కూడా బలమైన దృఢం కలిగిన స్వభావంగా మార్చేసిద్ది. ఆ ఎపాక్సీనే దేవుని కృప, ఆ ఎపాక్సీనే దేవుని మహిమ. అది నీ దగ్గరికి వచ్చింది అనుకో, పిప్పి కూడా విలువ కలిగిందా అయిపోద్ది. ఆమేన్. చాలా కష్టపడ్డాడు, చాలా ప్రయాసపడ్డాడు. ఇంకో మాట చెప్పాలంటే పరిచయం చేశాడు, చాలా చోట్ల పరిచయం చేశాడు. అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు మాకొద్దు, వేరొకరే ముద్దు అనుకున్నారు. కానీ అంత దూరం నుంచి ఇక్కడికి దేనికోసం వస్తున్నాడు తెలుసా? కేవలం వాక్యం కొరకే. ఆమేన్. హల్లెలూయా. నా దేవుడు ఆ బిడ్డ ప్రయాసను నిశ్చయంగా దీవించి ఆశీర్వదించి ఆ ప్రాంతానికి పేరు ప్రఖ్యాతిని తీసుకుని వచ్చే వ్యక్తిగా మార్చునుగాక. ఇంకొక వ్యక్తి వస్తారు,
కైకులూరు నుంచి వచ్చింది. దేని కొరకు? వాక్యం కొరకు. ఏమండి, అంతంత దూరాల నుంచి వస్తున్నారే, ఈ పక్కన ఉన్న వాళ్ళకి ఏమైపోయింది? ఆసక్తి, దేవుని సేవకుడి, దేవుని వాక్యం మీద నీకున్న ఆసక్తి నీ ఎంత దూరం నుంచి అయినా దేవుని మందిరానికి నడిపిస్తుంది. ఆమెన్. ఈ ప్రయాసపడేటటువంటి మిమ్మల్ని అందరిని బట్టి నా దేవుడు సంతోషిస్తున్నాడు, మిమ్మల్ని అందరిని నమ్ముతున్నాడు. మీ ద్వారా సంఘపు పునాదులను విస్తరించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. కాలు మీద కాలు ఎక్కి కూర్చుని పోతే ఆ రోజులు వచ్చునుగాక. ఆమెన్. చప్పట్లో కొడితే వాటర్ ఫాల్స్లో పడితే చూసారా, నీళ్ళ చొక్కలో అని వస్తే శబ్దం, చప్పట్లో కొడితే అలా వినిపించునుగాక. స్తోత్రం చెప్తే అలా వినిపించునుగాక. ఎవరు లేరుగా, ఇద్దరేగా వెళ్ళిపోతున్నారుగా, అందరూ వెళ్ళిపోండి. 60 మంది వెళ్ళిపోతే దేవుడు బాధపడలా. పేతురు ఒక్కడు కృంగిపోతుంటే, పేతురు ఒక్కడు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు ఒకే ఒక్క కన్ను చూపు చూస్తే అట్టా చూశాడు. ఇక పేతురు గుండె పగిలిపోయి, నా దేవుడిని నేను విడిచిపెట్టకూడదు, నా దేవుడిని వదిలిపెట్టకూడదు, నా ప్రాణానికి నేను హాని చేయకూడదు. నా దేవుడు నన్ను నమ్మాడు, నా దేవుని నమ్మకాన్ని నేను ఖచ్చితంగా నెరవేర్చాలి. 60 మంది వెళ్ళిపోతే దేవుడు బాధపడలా, పేతురు గురించి ఆయన బాధపడ్డాడు. 60 మందిని వెతకలా, పేతురుని వెతుకుతుంది. ఎక్కడున్నాడు పేతురు, ఎక్కడున్నాడు? సంఖ్యలు ఉన్నాయి, ఒళ్ళంతా హోనమైపోయింది. ఆయన శరీరాన్ని చూసుకోవట్లా, పేతురు ఎక్కడున్నాడు, పేతురు ఎక్కడున్నాడు అని నెమ్మదిగా జాలిగా ఒక్క చూపు చూశాడండి. పేతురు చరిత్ర మార్చబడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఘనహీనున్నయ్యా, పేరు లేదయ్యా, ప్రఖ్యాతి లేదయ్యా, దూషింపబడుతున్నానయ్యా, నా పైన ఎందుకు ఇంత నమ్మకాన్ని ఉంచావంటే, పగిలిపోయిన పాత్రే నాకు కావాలి. ఆ పగిలిన పాత్ర కూడా మహిమకరంగా వాడను నేను, నా మహిమతో నింపగలిగిన నేను. ఆ పాత్రలో పరిశుద్ధాత్మతో నింపి ఆ పాత్రను పరిశుద్ధమైన పాత్రగా మార్చగలిగిన నేను. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది, భయంకరమైన పాపం కలిగింది, భయంకరమైన వ్యాధి కలిగింది అని అంటూ ఉంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? అదే నాకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కోరుకున్నాడండి. ఘనహీనుడండి, దేనికి పనికిరాడు, దుర్మార్గుడు, మోసగాడు, అబద్ధికుడు, పనికిమాలినోడు, ఎందుకు పనికిరాను, క్రూరుడు, కనికరం లేనోడు అని పిలువబడుతున్న పేతురును కోరుకున్నాడు దేవుడు. పేతురు నమ్మాడు దేవుడు. పేతురు నమ్మకాన్ని బట్టి, పేతురు మీద ఉంచిన నమ్మకాన్ని బట్టి పేతురంట పడిపోయాడు, పారిపోయాడు. దేవుని పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాడు, భయపడ్డాడు. అలాంటోడు మరలా తిరిగి వచ్చి ఏం చేశాడో తెలుసా? దేవుని సంఘాన్ని కట్టగలిగేటటువంటి కృపను పొందుకున్నాడు. మేడగదిలో పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత నిలబడి వాక్యాన్ని చెప్తున్నాడు. 3000 మంది ఆయన మాటను విని రక్షింపబడ్డారంట. సంఘం కట్టబడింది. దేవుడు చెప్తున్నాడు కదా, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. చెప్పిన మాటను ఆయన చేశాడు. పొందుకున్న వాగ్దానాన్ని ఈయన నెరవేర్చాడు, పొందుకున్న ఆజ్ఞని ఈయన నెరవేర్చాడు. అందును బట్టి దేవుడు అంటున్నాడు కదా, నా నమ్మకమైన దాసుడా. నీకో పని అప్పచెప్పాడు, మీకో పని అప్పచెప్పాడు, మీకో పని అప్పచెప్పాడు, వీడికో పని అప్పని చెప్పాడు, చింటూకి అలా మీకో పని అప్పచెప్పాడు, మీకో పని అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పచెప్పాడు. ఆ బాధ్యతను బట్టి నువ్వు నడిపించబడడానికి ఇష్టపడితే, ఆ బాధ్యతను నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడితే, నా దేవుడు నిన్ను రేపటి రోజున బలా నమ్మకమైన దాసుడా, దాసురాలా అని పిలిచే భాగ్యమును పొందుకొనుటకు నువ్వు ప్రయాసపడు. ఆ భాగ్యమును పొందుకో, అటువంటి విధంగా నడిపించబడు. నా దేవుడు ఖచ్చితంగా కృపాక్షేమములతో నిన్ను నింపునుగాక. ఆమెన్, ఆమెన్. ఎందుకో తెలుసా? అలా పిలువబడాలని నిన్ను పిలిచాడు. నువ్వు అలా పిలువబడతావని ఆయన నమ్ముతున్నాడు. నమ్మిన దేవుడే నిన్ను కృపతో నింపి నడిపించునుగాక. ఆమెన్. అందరూ మోకరిద్దాం. ఎత్తబడినటువంటి మాటను బట్టి ప్రార్థన పూర్వకంగా ఉందాం.